సో అసలు బీట్స్ అయితే మామూలుగా లేవు, క్రేజీ ఉన్నాయి, చాలా 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 బాగుంది. జనరల్లీ ఒక మాస్ బీట్ లైక్ ఒక మనం అంటూ ఉంటాం ఐటమ్ నెంబర్ అని, సో అలాంటిది వింటూ ఉంటాం, బట్ రకరకాల సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఇక్కడ మాత్రం చాలా చాలా ఇది కూడా చాలా స్టైలిష్గా ఉందని చెప్పాలి. అండ్ బీట్స్ అన్ని చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి బీట్కి ఆ వేరియేషన్ మనకు తెలుస్తూ ఉంది, మనం వినగలుగుతున్నాం, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఎస్ యా అలానే. అండ్ ముందుగా స్టీఫెన్ గారికి అయితే కంగ్రాచులేషన్స్ చెప్పేయాలి, ఎందుకంటే June 14th అంతా సిద్ధం అంటున్నారు. ఎపిక్ 1ని తీసుకొస్తున్నారు. ఎపిక్ 1 అంటే మీకు ఇప్పటికే అర్థమైంది కదా. సో సినిమా అయిపోయిన తర్వాత మనకు ఒక లీడ్ ఇస్తారనమాట, పార్ట్ 2 ఉంది, ఎపిక్ 2 ఉందని చెప్పి. సో జనరల్లీ ఆయన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ అక్కడ ఎపిక్ అనేదే అన్నిటికంటే హైయెస్ట్ వర్డ్ అనమాట, దాన్నే పెట్టారు. అండ్ మనం కూడా అంటుంటాం ఇది ఎపిక్ ఫిలిం అని చెప్పి. అండ్ డెఫినెట్గా ఎపిక్ 1తో మనల్ని ఇంద్రాణితో మనల్ని పలకరించబోతున్నారు. అండ్ ఆ సక్సెస్ అలానే కంటిన్యూ అయ్యి ఆ పాటు ఇది ఇలానే కంటిన్యూ కొనసాగుతూ అవుతుండాలి. ఎపిక్ 3 ఎపిక్ 4 అలా కూడా కంటిన్యూ అవుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. జనరలీ ఫస్ట్ ఫిలిం అనగానే చాలా ఈజీగా అయిపోయి కొంచెం తక్కువ బడ్జెట్లో, పైగా మనమే ప్రొడ్యూస్ చేస్తే కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోయి చూసుకుంటూ ఉంటాం అనమాట. కానీ ఆయన అలా కాదు, ఆయన నేను కొడితే మామూలుగా కాదు, అందరికీ తెలియాలి ఆ సౌండ్ అన్నట్టు ఆయన ఈ చిత్రంతో మన ముందుకు రావడం జరుగుతుంది. ఆ ప్యాషన్కి సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ డెఫినెట్గా యూఎస్లో ఉన్నాం కదా, కంఫర్టబుల్గా ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ కొని సెటిల్ అయిపోయి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటారు, కాదు ఆయన ఫ్యూచర్ని చూపించే సినిమాని తీసుకొస్తున్నారనమాట ఇన్వెస్ట్ చేసి. అండ్ ఎస్ దీని అందరికీ అంటే మంచి పనులు చేస్తుంటే మొత్తం అందరూ మనకి సహకరిస్తారని దీని అందరికీ కూడా ఆన్బోర్డ్ రావడం జరిగింది, కబీర్ గారు కానీ అజయ్ గారు కానీ. అండ్ ఎస్ మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా జేసేన్ గారిని కోరుకుంటున్నాం. సో ఈ చిత్రం యొక్క సహ నిర్మాత ఆయన. మీరు ట్రైలర్ లాంచ్ అంటే ఇంద్రాణి ఎపిక్ 1 ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అయిపోతుంది సార్. యూ జస్ట్ సే ఇట్. ట్రైలర్ లాంచ్ ప్లీజ్. ఆయన యూఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈవెంట్ కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లైక్ ఇక్కడికి రావడం అండ్ ఈవెంట్ని గ్రేస్ చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లే ద ట్రైలర్, లైట్స్ ఆఫ్. భవిష్యత్తు భారత్ విశ్వగురు అయ్యే ప్రక్రియలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రావడంతో అంతర్జాతీయ శాంతి భద్రతను కొనసాగించే బాధ్యతను కూడా భారత్ చేపట్టింది. దానికోసం ప్రధానమంత్రి నేతృత్వంలో అపరిమిత నిధులను అందిస్తూ స్థాపించిన సంస్థే ఐఎస్ఎఫ్, ఇండియన్ సూపర్ ఫోర్స్. అగ్రదేశాలకు పోటీగా టైమ్ మిషన్స్, రోబోటిక్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అధునాతన సాంకేతికతలు కలిగిన ప్రత్యేక ఇండియన్ సూపర్ సైన్యాన్ని కూడా తయారు చేసింది. కానీ ఒక శతాబ్దపు కర్మ ఎప్పుడైతే ధర్మాన్ని ఎదిరించిందో ప్రపంచం ఎప్పుడూ ఊహించని రోజు రానే వచ్చింది. రెక్కలు విచ్చుకుని వాళ్ళ హద్దు దాటి మన సరిహద్దుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం పైన ఎప్పుడైతే దాడులు చేసి ప్రపంచ యుద్ధానికి సమర శంఖం పూరించారు, మన ఇండియన్ సూపర్ హీరో సాహసించి తలబడి రొమ్ము విరిచి కలబడి కాల ప్రయాణం చేసి దారే దొరకని కాలచక్ర వ్యూహంలో చిక్కుకుపోయి ఇరుపే లేని విధి ఆటలో ఓడిపోయి ఎదురే లేని కాలానికి ఎదురు వెళ్ళినప్పుడు మొదలయ్యింది ధర్మానికి కర్మకి మధ్య మహాసంగ్రామం. గోవాలో అవతార్ 3 షూటింగ్ చేస్తున్నాడా ఏంటి? కాదు, ప్రాజెక్ట్ నెగటివ్ కి నీకు సంబంధం ఏంటి?
పెద్ద పెద్ద విజువల్స్ వస్తున్నాయంటే ఒరే నాయనో ఇది మామూలు బొమ్మ కాదురా, హాలీవుడ్ బొమ్మలా ఉంది. ఝాన్సీకి రాణి అనుకున్నావరా? దొంగ దెబ్బతీయడానికి ఇండియాకి రాణి ఇంద్రాణి ఇక్కడ. వన్స్ మోర్. భవిష్యత్తు భారత్ విశ్వగురు అయ్యే ప్రక్రియలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం రావడంతో అంతర్జాతీయ శాంతి భద్రతను కొనసాగించే బాధ్యతను కూడా భారత్ చేపట్టింది. దానికోసం ప్రధానమంత్రి నేతృత్వంలో అపరిమిత నిధులను అందిస్తూ స్థాపించిన సంస్థే ఐఎస్ఎఫ్, ఇండియన్ సూపర్ ఫోర్స్. అగ్రదేశాలకు పోటీగా టైమ్ మిషన్స్, రోబోటిక్స్, హాయ్ చిట్టి, హాయ్ అంజలి. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కానింగ్ ఇనిషియేటెడ్. మరియు అధునాతన సాంకేతికతలు కలిగిన ప్రత్యేక ఇండియన్ సూపర్ సైన్యాన్ని కూడా తయారు చేసింది. కానీ ఒక శతాబ్దపు కర్మ ఎప్పుడైతే ధర్మాన్ని ఎదిరించిందో ప్రపంచం ఎప్పుడూ ఊహించని రోజు రానే వచ్చింది. రెక్కలు విచ్చుకుని వాళ్ళ హద్దు దాటి మన సరిహద్దుల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం పైన ఎప్పుడైతే దాడులు చేసి ప్రపంచ యుద్ధానికి సమర శంఖం పూరించారు, మన ఇండియన్ సూపర్ హీరో సాహసించి తలబడి రొమ్ము విరిచి కలబడి కాల ప్రయాణం చేసి తారే దొరకని కాలచక్ర వ్యూహంలో చిక్కుకుపోయి గెలుపే లేని విధి ఆటలో ఓడిపోతూ ఎదురే లేని కాలానికి ఎదురు వెళ్ళినప్పుడు మొదలయ్యింది ధర్మానికి ధర్మకి మధ్య మహాసంగ్రామం. ఆ విజువల్స్ ఏంటి సాయి? జేమ్స్ కెమెరాన్ కానీ గోవాలో అవతార్ 3 షూటింగ్ చేస్తున్నాడా ఏంటి? కాదు, ప్రాజెక్ట్ నెగటివ్ కి నీకు సంబంధం ఏంటి? పెద్ద పెద్ద విజువల్స్ వస్తున్నాయంటే ఒరే నాయనో ఇది మామూలు బొమ్మ కాదురా, హాలీవుడ్ బొమ్మలా ఉంది. ఝాన్సీకి రాణి అనుకున్నావరా? దొంగ దెబ్బతీయడానికి ఇండియాకి రాణి ఇంద్రాణి ఇక్కడ. బ్యూటిఫుల్. అసలు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినట్టు అని అనిపించలేదు. డెఫినెట్లీ ఇలాంటి సినిమాకి విఎఫ్ఎక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దానికి చాలా పెద్దపీట వేయడం జరుగుతుంది అండ్ వాళ్ళు చాలా బాగా వర్క్ చేస్తేనే ఇది ఇలా వస్తుంది. అయితే చాలా బాగా వర్క్ చేయడం అని మాట్లాడితే డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. విఎఫ్ఎక్స్లో కూడా ఆయనే సూపర్విజన్ చేసి ఆయనే హెడ్గా ఉండి ఆయనే దీన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. డెఫినెట్గా ఒకళ్ళ విజన్ని వాళ్ళే ఇలా తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్రం ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. డెఫినెట్గా 100% కాదు 1000% ఎఫర్ట్స్ ఇచ్చి వాళ్ళు మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. జూన్ 14న మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఇంద్రాణి, ఇండియాకి రాణి. సో ఫస్ట్ ఇండియన్ సూపర్ విమెన్ ఫిలిం అనమాట. జనరలీ నాకు డేట్ చూసినప్పుడు అనిపించింది నేను 2024 కదా రాస్తాము అని చెప్పి, అక్కడ 21, 22 ఉంది. 100 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. 100 years తర్వాత ఎలా ఉంటుంది అని. డెఫినెట్లీ ప్రతి డైరెక్టర్కి ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. యూనో మనకి రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, యూనో అలాంటి డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి మనకు కనిపించాయి అనమాట. అసలు విష్ణులోకం ఎలా ఉంటుంది, కైలాసం ఎలా ఉంటుంది, కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు. సో ఇలాంటివన్నీ కొంతమంది లెజెండరీ డైరెక్టర్స్ వాళ్ళ విజన్తో మనకి చూపించడం జరిగింది. నిజంగా విష్ణులోకం ఇలా ఉంటుందని తెలుసా, విష్ణుమూర్తి ఇలా ఉంటాడని తెలుసా, శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడని తెలుసా, ఏమీ తెలియదు. బట్ డైరెక్టర్స్ విజన్స్ నుంచి, రైటర్స్ విజన్స్ నుంచి పుట్టినవే అనమాట అవన్నీ. అండ్ డెఫినెట్గా ఫ్యూచర్ని చూపిస్తున్నారు, పాస్ట్ని చూపించారు, పాతాళాన్ని చూపించారు అండ్ ఫ్యూచర్ని కూడా చూపిస్తున్నారు. డైరెక్టర్ ఒక మనిషి తలుచుకుంటే ఏ రేంజ్లో ఆలోచిస్తాడు అనేది
ఆ రైటర్ డైరెక్టర్ బ్రెయిన్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం చూడడం జరుగుతుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా క్రియేటివ్ బ్రెయిన్స్ అన్నిటికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పేస్తూ అండ్ కంగ్రాచులేట్ చేసేయాలి డెఫినెట్గా ఈ టీమ్ని. ఇంద్రాణి కోసం ఈగర్లీ వెయిటింగ్ అని చెప్పాలి, ఎపిక్ 1 కోసం. సో ఆ కష్టానికి ఫలితం ఆ రోజు సక్సెస్ రూపంలో ఆడియన్స్ అందరూ అందిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. బేసిక్గా ఫస్ట్ విమెన్ అంటే ఇంత సూపర్ పవర్స్తో ఒక సూపర్ విమెన్ మనల్ని కలవడానికి వచ్చేస్తుంది అనమాట. సో యానియా మానియా చూడబోతున్నాం మనము June 14th నుంచి అని చెప్పాలి. అండ్ సాయి కార్తిక్ గారు మీరు హీరోలా వినిపిస్తున్నారు, నాకు ప్రతి చోట ఆయన కనిపిస్తున్నారు అనమాట సౌండ్ రూపంలో. అండ్ అలాగే సంజయ్ స్వరూప్ గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఎస్, ఇంకొన్ని మాటలు బ్యానర్ లేచిన తర్వాత మాట్లాడదాం. ప్యానింగ్ అయిపోతే చెప్పండి. సూపర్ విజన్ సినిమా వస్తుంటే సూపర్ ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, సో ఎస్, మరొకసారి అండ్ లైవ్ నుంచి వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలికేస్తున్నాము. అండ్ ట్రైలర్ చూశారు అండ్ డిజిటల్లీ వాళ్ళు లాంచ్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా మీరు మళ్ళీ చూసి బోల్డని వ్యూస్తో సూపర్ సక్సెస్ఫుల్గా దాన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక మంచి ప్రయత్నంతో, ఒక ప్యాషన్తో కాదు, సినిమా మీద బోల్డంత పిచ్చితో సో ఈ చిత్రాన్ని మనం ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఈ సినిమా టీం అందరూ కూడా ఎస్పెషల్లీ స్టీఫెన్ గారికి ఆ క్రెడిట్ మనం ఇవ్వాలి డెఫినెట్లీ. సో వారి విజువల్ వాళ్ళు ఏదైతే థింక్ చేశారో దాన్ని ఇంత ఖర్చు పెట్టి ఈ చిత్రం ద్వారా మలిచి మన ముందుకు తీసుకొస్తున్నారు. డెఫినెట్గా ఒక కొత్త ప్రయత్నం అండ్ సరికొత్త ప్రయత్నం, దాన్ని కూడా సరికొత్తగా మన ముందు ఆవిష్కరిస్తున్నారనమాట టీం అందరూ. సో ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలుద్దాం. దానికంటే ముందు శ్రీ మోషన్ పిక్చర్స్కి కంగ్రాచులేషన్స్. మరి ఈ బ్యానర్ ఇలానే ఈ చిత్రం ద్వారా సూపర్ సక్సెస్ఫుల్గా మారి బోలెడన్ని చిత్రాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి శ్రీ మోషన్ పిక్చర్స్ ద్వారా స్టీఫెన్ పల్లం గారు నిర్మాతగా మారి అండ్ దీన్ని రాసింది, మలిచింది, క్రియేట్ చేసింది, దర్శకత్వం వహించి సో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలాగే సాయి కార్తిక్ గారు, వారికి పరిచయాలు అవసరం లేదు, ఆయన సినిమాలో పాటలు ఇప్పటికీ మనం పాడుతూ ఉంటాం, ఎక్కడైనా అది నడుస్తూనే ఉంటుందన్నమాట. వారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరి ముందుకి వస్తుందన్నమాట. సో యానియా భరద్వాజ్ అండ్ సూపర్ విమెన్గా మనందరినీ ఆకట్టుకోవడానికి మన ముందుకు వస్తుంది. ఆల్రెడీ మనం సుపరిచితం అనమాట, వారి యాక్టింగ్కి ప్రేమించాము, అభిమానులుగా మారాము. కబీర్ సింగ్ గారు అండ్ అలాగే అజయ్ గారు అండ్ అలాగే సంజయ్ స్వరూప్ గారు అండ్ మధునందన్ గారు, ఇలా చాలా మంది యాక్టర్స్తో ఈ చిత్రం పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీంని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ స్టాన్లీ పల్లం గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఈ చిత్రానికి సహ నిర్మాత, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సో జైసేన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, వాట్ నాట్, ప్రతి అంటే 24 క్రాఫ్ట్స్ అంటాను కదా, అన్ని క్రాఫ్ట్స్ని సూపర్గా రూపొందించి రూపుదిద్ది మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం స్టీఫెన్ పల్లం గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఇంద్రాణి అన్న ఒక కొత్త వరల్డ్ని మన ముందు క్రియేట్ చేస్తున్న డైరెక్టర్ ఆయన. సో వారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. వచ్చేసారైనా, కంగ్రాచులేషన్స్. సో అలాగే సంజయ్ స్వరూప్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. ఈజ్ వెరీ
డీసెంట్ యాక్టర్ అని చెప్పాలండి. ఐ ఆల్వేస్ లైక్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది వారిని ఎప్పుడు చూసినా కూడా, బయట చూసినా ఈవెన్ ద మూవీస్లో చూసినా కూడా. అండ్ నా ద పవర్ఫుల్ రోల్స్ అంటాం కదా, పవర్ఫుల్ మ్యాన్స్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. ద పవర్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. కబీర్ సింగ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో యా, బ్యాడ్ మ్యాన్గానే ఎక్కువ మనం చూడటం జరిగింది వారిని, బట్ ఎస్ మనం ఆ రేంజ్లో ప్రేమించేస్తూ ఉంటాం ఆయన ఏ సినిమాలో కనిపించిన. అండ్ నా సాయి కార్తిక్ గారు, సో మ్యూజిక్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలిపిన సాయి కార్తిక్ గారిని వేదమరాసుగా స్వాగతిస్తున్నాము. ఓకే, వన్ ఫోటో ఆపండి ఫస్ట్. ఆఫ్టర్ దట్ మనం మీడియాని అడ్రస్ చేస్తూ స్పీచెస్. ఓకే, ఛానల్స్ ఉన్నాయండి, యాజ్ ఇట్ ఈస్గా మీరు అలానే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, ఫస్ట్ నేను సంజయ్ గారికి ఇద్దాం అనుకుంటున్నాను మైక్. సార్ ఇలా స్టార్ట్ చేద్దామని అనుకున్నాం. యా ప్లీజ్. లేదు సార్, మీరు మీడియాని డైరెక్ట్ అడ్రస్ చేసేయచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు సార్. కమ్ టు ది మీడియా. హాయ్ అండి, మార్నింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ అ సండే. యాక్చువల్లీ నాకు స్టీఫెన్ గారు చెప్పినప్పుడు ఐ థాట్ ఏదో చిన్న సినిమా ఉంటుంది అనుకున్నాను, బట్ హీస్ మేడ్ ఇట్ అవుట్ లైక్ అ రియలీ లార్జ్ హాలీవుడ్ ఫిల్మ్. హీ స్పెంట్ ఆల్మోస్ట్ 1.5 years ఆన్ ఈఎఫ్ఎక్స్. ఈ సినిమాకి యాక్చువల్లీ స్టోరీ చెప్పాలంటే ఆల్రెడీ అన్ని మీరు ట్రైలర్లో చూశారు. సో ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఫర్ మీ టు సే ఎక్సెప్ట్ ప్లీజ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్. డైరెక్టర్ గారు అయితే ఈజ్ ఎక్సీడెడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. దిస్ ఇస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ ఫిల్మ్, హ్యూజ్ రేంజ్. So please make sure that you go to theaters to watch this film. I really want to thank the director for giving me an opportunity to work in this film, and I really enjoyed every moment of being in this film. Thank you, Andy. Thanks so much for giving me this chance. And even the producer. Thank you, Andy. Thanks, everybody. Wish the team all the very best. Thank you. థ్యాంక్ యూ సంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే మేము ఒక ఆర్డర్లో చల్లలేదోనా సార్, కమ్. గుడ్ మార్నింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాక్చువల్లీ. సండే ఈరోజు ఐ నో, బట్ వీ హ్యాడ్ టు కీప్ ఇన్ ద మార్నింగ్. వచ్చినందుకు చాలా సంతోషం. అండ్ ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హెస్ కమ్ హియర్. సార్ అయితే యాక్చువల్గా విత్ ఇన్ షార్ట్ నోటీస్ పాపం అడగంగానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఈవెంట్కి. అండ్ జయసేన్ గారు, హూ ఇస్ అవర్ కో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం, ఈజ్ వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్. ఈ ఈవెంట్ కోసమే హీ హెస్ ఫ్లోన్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ యూఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ జయసేన్ జీ. అండ్ కబీర్ భాయ్, హీ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. బిఫోర్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం, సినిమాకు ముందే తెలుసు నాకు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఐ ఆస్క్డ్ యూ. అండ్ మామ గురించి నేను చెప్పే అంత ఇది లేదు. మామ ఈజ్ లైక్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎవ్రీ టైమ్. అండ్ కమింగ్ టు ద డైరెక్టర్, ఇక యూ సా ఆల్రెడీ, మీరు చూశారు తను ఏం క్రియేట్ చేశాడు అన్నది. సో ఇట్ ఈజ్ అ బిగ్ మూమెంట్ ఫర్ హిమ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ ఫిలిం. మొత్తం సినిమాకి A to Z మొత్తం తనే చూసుకున్నాడు దగ్గరుండి అన్ని. ఎవరికి ఎవరి మీద డిపెండ్ కాలేదు, అతనే చూసుకున్నాడు మొత్తం. మేము చేసింది ఏంటంటే ఓన్లీ ఎగ్జిక్యూషన్ పార్ట్ కంప్లీట్ చేసి ఇచ్చామంతే, దాని తప్ప ఏం లేదు. మొత్తం VFX దగ్గర నుంచి అన్ని సినిమాని ఇక్కడ నుంచి అమెరికా తీసుకెళ్ళిపోయి మొత్తం VFX అంతా అమెరికాలోనే చేపించాడు. నియర్లీ 1.5 years VFX మీద కూర్చున్నాడు. సో VFX ఎంత ఇంపార్టెంట్ ఇలాంటి సినిమాకి అనేది తనకు అర్థమైంది. ఇక్కడ చేపించాడు, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ.
వెంటనే అమెరికా తీసుకెళ్ళిపోయాడు, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి అమెరికాలో చేపించాడు. అండ్ సినిమా మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. నేను ఇదివరకు కూడా చెప్పాను ఏంటంటే ఫస్ట్ సినిమాకి కావాల్సింది మంచి కథ. సో సినిమాకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కథే. అందుకనే ఎవరైనా లీడ్ ఇప్పుడు సూపర్ గర్ల్ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఎక్కడ ఏం చూపించలేదు ఎప్పుడు. సో స్టీఫెన్ ఇమాజిన్ చేశాడు ఇలా ఉండాలి అని. అండ్ ఫార్చునేట్లీ అందరు ఆర్టిస్టులు చాలా కోఆపరేటివ్గా సినిమాని స్మూత్గా కంప్లీట్ చేశారు. ఎవరెవరైతే రాలేదో వాళ్ళకు కూడా నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ స్టీఫెన్ డేర్ చేసి తను హీ ఇన్వెస్టెడ్ ఈజ్ హార్డ్ అండ్ మనీ. అండ్ తను ఈ ప్రాజెక్ట్ని చాలా ఇష్టపడి ప్రేమించి like he was with the project for nearly 3 to 4 years now. And I really want to thank our co-producers also, KK Reddy garu, Jaisen garu, Gopi garu, Sudhir garu. Andaru US lo unnaru, they are not here except Jaisen garu here, right? Thank you everyone, all the technicians actually. Special thank to Sai Karthik endukante cinema ni oka range lo lepadu. I know Sai Karthik cinema chusi naaku cheppadu endante hit kottaru meeru evadu ఊహించలేదు ఇలా ఉంటుంది అని చెప్పి అని. సో థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్ ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నాడు మావాడు. అప్పుడు కూడా అన్నాను, ఒరే ఇది చాలా పెద్దగా ఆలోచించేసేవరా నువ్వు ఇది అంటే, చేస్తే ఇలాగే చేయాలరా లేక లేదు అని చెప్పాడు. బట్ 3 years ఆఫ్ హార్డ్ వర్క్ ఇప్పుడు నౌ వీ కెన్ సీ ఇట్. June 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్. మీరు సినిమా చూసిన తర్వాత మీరే 10 మందికి చెప్తారు ఈ సినిమా చూడమని. ఎందుకంటే మీరు సినిమా చూసేటప్పుడు జనరల్గా ఈ రోజుల్లో సినిమా చూస్తుంటే జనరల్గా మనం గెస్ట్ చేసేస్తాం సినిమా ఏమవుతుంది అనేది. నెక్స్ట్ ఒక అరగంటలోనే గెస్ట్ చేసేస్తాం నెక్స్ట్ ఏమవుతుందని. కానీ ఈ సినిమాలో ఓపెన్గా చెప్తున్నా, మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరు గెస్ట్ చేయరు, చేసినా అది అవ్వదు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ అలా స్టోరీ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్కి కూడా గ్రిప్పింగ్గా ఉంటుంది. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంకా అని, ఇంకేం జరగవచ్చు అని. సో స్టోరీ అంత బాగా రాసుకున్నాడు కాబట్టే ఈ సినిమా యాక్చువల్లీ వర్డ్ ఆఫ్ మౌత్తోనే చాలా పెద్దగా వెళ్ళిపోతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేయరు ఇది, ఎందుకంటే ఏదో సినిమాలో అనుకుంటారు. బట్ వన్స్ దే వాచ్ ఇట్ దే విల్ అండర్స్టాండ్ దట్ ఇస్ బిగ్గర్ దాన్ ఎనీథింగ్ అనేది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ స్టీఫెన్ దట్ హిస్ హార్డ్ వర్క్ హ్యాస్ ఆల్మోస్ట్ పేడ్ ఆఫ్ టిల్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్గా ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లాగా మాట్లాడారు. ఎక్కడ మిమ్మల్ని బ్రదర్ అని చెప్పలేదు, డైరెక్టర్ అని అంటున్నారు అనమాట ఆయన. సో యా నా యూఎస్ నుంచి ఈవెంట్ కోసం ఇక్కడికి రావడం అండ్ ఈ టీమ్కి సపోర్ట్ చేయడం, ఆయన కో ప్రొడ్యూసర్గా ఉండి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడం చాలా చాలా హ్యాపీ అని చెప్పాలి. సో జైసేన్ గారు విల్ స్పీక్ నా. Thank you, Miss. Hi, my name is Jay Sen. I am from Washington, D.C. and I am co-producer in this movie. And first of all, thanks for coming, everyone. And I would like to congratulate to Stephen and all the team who has seen ups and downs during this movie, and finally release date has come. So I just want to tell you that it goes back long back when me and Stephen was discussing about this movie, and Stephen has this vision, futuristic vision, when he was talking about the new character that was in movie. So we have never thought this kind of character is going to be visualized in Indian cinema so soon. This is first woman superpower is coming into cinema. So it's two things are here, not just the woman superpower, but the futuristic vision is coming here in Indian cinema. You would see in other movie or trend is following similar, Kalki is coming. So you would see these kind of trend is coming. But I'm very happy that, what Stephen has visualized it, that's coming to the screen. So please go and watch near your theater. And I'm very excited to be part of it. Thank you guys. Bye. Thank you, Jay sir. Thank you so much for your cooperation and all the very best. Good luck. దీని తర్వాత మీరు మరిన్ని సినిమాలు ఇలానే వీళ్ళకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఐ రిక్వెస్ట్ సాయి కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం, హ్యాపీ సండే. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే స్టీఫెన్ అండ్ స్టాన్లీ. ఫస్ట్ స్టాన్లీ పరిచయం బాగా మా అంత క్లోజు. మా తమ్ముడు వస్తున్నాడు, సినిమా తీస్తున్నాడు అన్నాడు. ఏం సినిమా తీస్తున్నాడు అంటే తెలుగు సినిమానే అన్నాడు, కానీ ఇంగ్లీష్లో తీస్తున్నాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే ఏంటి అన్న అంటే, నేను సినిమా జరుగుతూ ఉంది, షూటింగ్ అవుతున్నది, షూటింగ్ అయిపోయింది, సినిమా చూపించడేంటి, ఎంతకీ చూపించడేంటి, ఎప్పుడు ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే
అది నీకు చూస్తే అర్థం కాదు అన్నాడు. ఫస్ట్ ఏమవుతుంది అంటే సినిమా చూస్తే ఫస్ట్ అర్థమయ్యేది మనకే, అట్లాంటిది అర్థం కాదు అన్నాడు. ఏంది అని చూశాను, చూస్తే ఏమీ లేదు స్క్రీన్లో, ఒక 2 రీళ్ళు ఏమీ లేదు. అక్కడ ఏదో గోడ, ఇక్కడ ఏదో గ్రీన్ మ్యాట్ ఇటుంది. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది అంటే కొండ వస్తుంది అన్నాడు. కొండ ఎందుకు వస్తుంది అంటే తర్వాత బాంబులు వస్తాయి. ఓహో, అంటే ఒక దగ్గర దగ్గర ఒక 2 రీళ్ళు సీజీ చేయటం అనేది నాకు తెలిసి వండర్ మామ. అసలు నేను రీల్స్ చూశాక షాక్ అయినాను. ఏంటంటే నెక్స్ట్ లెవెల్ విజువల్స్, అంటే మొత్తం సీజీనే. ఫస్ట్ మన సినిమాలో సీజీ మనం ఏదైనా ఎక్కడెక్కడ చేయించాలంటేనే మనం సీజీకి టైం తీసుకుంటాం. అట్లాంటిది 1.5 year దాన్ని యూఎస్లో చేయించి సీజీ తెచ్చి ఇచ్చాక ఓకే పర్సనల్గా కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. సాంగ్స్ అయితే లక్కీలీ సింగిల్ షాట్ ఓకే అయినాయి అన్ని సాంగ్స్. ఫస్ట్ టైం అంటే అన్ని ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి, రెగ్యులర్ మన కమర్షియల్ సాంగ్స్ కాకుండా ఒక ఆల్బమ్ సాంగ్స్ లాగా చేసాం. దానికి ఫస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఏంటంటే ఇలాంటి సినిమాకి అలాంటి సాంగ్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయటం చాలా చాలా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి. June 14th మీ అందరూ చూసి ఫస్ట్ టైం ఇండియన్ సూపర్ ఉమెన్ సినిమా, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ, మా మామూలు ఇద్దరికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ, యుఎస్ నుంచి వచ్చిన జై గారికి అండ్ సార్కి అండ్ అందరికీ, ఈ కబీర్ నా ప్రాజెక్టు మేము కూడా చేస్తున్నాం, ఒక ప్రాజెక్ట్ నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్, దాంట్లో కూడా కబీర్ మెయిన్ విలన్. నెక్స్ట్ లెవెల్లో తన ఇంట్రడక్షన్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ సూపర్ విమెన్కి సూపర్ స్ట్రాంగ్గా ముందు నిల్చున్న స్ట్రాంగ్ మ్యాన్ కబీర్ సింగ్ విల్ స్పీక్. యా, ఎలక్ట్రిక్ మ్యాన్. Thank you, ma'am. Hello. First of all, good afternoon, everyone. And like everybody said, it's Sunday, so thank you for joining us. So Indrani, how Indrani started, I met Stephen sir and Stanley sir 3 years back. I was shooting in Goa and they came to me, we are making this subject with the storyboard, and I was shocked to see, sir, can we make this? So I was like, he said, yeah, and I'm hats off to Stanley sir and Stephen sir कि वो चीज़ बना दी इन्होंने. So it took us 3 years जो आपने visuals देखे हैं अभी. तो बीच में आई रिमेंबर सर ने कॉल किया था मुझे एंड कि यार VFX में मज़ा नहीं आ रहा है. तो पहले यहाँ की कंपनी ने किया, देन दे टुक टू US, took some companies, and then I saw the trailer, I really liked it. So इंडिया में सुपर गर्ल की फिल्में बहुत कम बनती हैं, and this is the first film where Indrani's Yanya is playing super girl and I'm playing super villain in the film. So it's a very good subject, guys. It's not कि kids देखेंगे फिल्म को, दादा दादी नाना नानी, मतलब फैमिली ओरिएंटेड फिल्म है, एक्शन भी है, बहुत कॉमेडी भी है, VFX बहुत अच्छा है, CG बहुत अच्छा है फिल्म में. एंड साईं गारू मैंने गाने सुने अभी, रावणा एंड रोका रोका, टू गुड यार, लव्ड इट, ब्यूटीफुल म्यूजिक सर. सो आई वांट टू कंग्रेचुलेट स्टीफन सर एंड स्टैनली सर कि जो उन्होंने सपना देखा था ये सब्जेक्ट बनाने का वो पूरा किया इन्होंने. एंड आई एम सो हैप्पी कि फिल्म आई अभी. सो आई वांट टू रिक्वेस्ट टू एवरीबॉडी कि 14 जून को फिल्म रिलीज हो रही है, तो थिएटर्स में प्लीज़ सपोर्ट अस. न्यू प्रोड्यूसर्स हैं यार, कुछ अलग लेकर आ रहे हैं. इट्स अ यूनिक सब्जेक्ट. ऐसी फिल्म कम बनी है, कुछ गलती हो तो प्लीज़ फॉरगिव अस, बट डू कम टू थिएटर्स, प्लीज़ स्प्रेड द वर्ड. इट्स अ यूनिक फिल्म. कम टू थिएटर्स, वॉच विद अस. थैंक यू वेरी मच. థ్యాంక్ యూ కబీర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. సో యా, సూపర్ గర్ల్ సూపర్ విమెన్ అంటాం డెఫినెట్లీ. అంటే ఒక విమెన్లో ఆ శక్తిని చూసి, ఒక గర్ల్ ఆ శక్తిని చూసి అండ్ ఆ సినిమా తీసుకొని రావడం అనుకొని, అండ్ డెఫినెట్గా ఆడవాళ్ళు కూడా చేయగలరు, అమ్మాయిలు కూడా చేయగలరు. సో అమ్మాయి కూడా పవర్ఫుల్ అని చూపించిన అంటే నమ్మిన ప్రతి మెన్ డెఫినెట్లీ సూపర్ మ్యాన్ అని చెప్పాలి. సో అలాంటి ఒక ఐడియాతో సూపర్ విమెన్ సూపర్ గర్ల్ ఈ చిత్రాన్ని ఇంద్రాణిని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ది షిప్, సో స్టీఫెన్ పల్లం గారు విల్ స్పీక్ నౌ. హాయ్ అండి. ఐ థింక్ హలో, థ్యాంక్ యూ సో మచ్ సాయి, కార్తిక్, సంజయ్ స్వరూప్ సార్, Jay sir especially. He flew all the way from US for me. Actually Jay is my neighbor in US. So one day he came to me suddenly saying that, oh, you are making a film, I will invest in the film. That's it. he came, we were working in a lawn and he just came and told me that. I said, welcome sir, sure, definitely.
దట్స్ హౌ జస్ట్ సో నా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సింపులే, నేను 15 years యూఎస్లో ఉన్నాను, బట్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ప్యాషన్ ఫర్ మేకింగ్ ఎ ఫిలిం. సో వెన్ ఐ thought I will make a film, I will do a not a complicated film, but a very good film. But the idea of Indrani came in 2019, and from then it just started. But COVID came, and so I had to stop it. And then 2021 we met Kabir, and then we started the journey. Yeah, it was a very long process. We completed the shoot in 2022 December. బట్ అందరు చెప్పినట్టే విఎఫ్ఎక్స్ వర్కౌట్ అవ్వట్లేదు నాకు ఇక్కడ. టైమ్ క్వాలిటీ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఐ హ్యాడ్ టు టేకప్ ద జాబ్ అని అర్థమైంది. సో ఐ ట్రై టు డూ మై బెస్ట్. ఈవెన్ ద ఫస్ట్ టైం ఎవ్రీథింగ్, ఫస్ట్ టైం రిటర్న్, ఫస్ట్ టైం డైరెక్టెడ్, I never even directed a YouTube video until now. So, but I had a very vision, clarity. I have a lot of experience in project management, managing people. I strongly believe that a director should be a very good project manager to deal with all the 26 departments, because the 26 minds are there, which I have to work with. So I know నాకు తెలుసు, కన్విన్స్ చేయగలుగుతాను అని. I think నేను చెప్పాలనుకుంది సినిమా ట్రైలర్లో చూపించాను. సినిమా 2 hours 36 minutes. చాలా పెద్ద సినిమా, మంచి సినిమా. ఇది ఒక ఎపిక్ లాగే ఉంటుంది. చాలా సీరియస్ ఉంది ఈ సినిమాలో. ఐ విల్ టెల్ యూ ఇంకోటి ఏంటంటే, అంటే ఏం చెప్పొచ్చు, ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసాము ఇలాగా. అంటే ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఒక రోబో, ఆ రోబో ఏంటంటే ఆ క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తుంది, కమాండ్ చేస్తుంది, డిమాండ్ చేస్తుంది, సెటార్ వేస్తుంది. సినిమా అంతా ఆ అమ్మాయితో, ఆ రోబోట్కి ఉన్న జర్నీయే సినిమా. మళ్ళీ ఇందులో చాలా టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంది. సో ఇక వీళ్ళిద్దరికీ ఒక యంత్రం కూడా ఉంటుంది, టైం మెషిన్. సో ఫ్యూచర్లో ఏఐ అనేది ఎంత రోల్ ప్లే చేస్తుందో నాకు తెలుసు. సో నాకున్న పరిమితిలో ఒక ఇమాజినేషన్ చేశాను, 100 years తర్వాత ఎలాంటి టెక్నాలజీ ఉండబోతుంది యూఎస్లో, ప్రపంచంలో అని ఆలోచించినప్పుడు ఆ టైంలో భారతదేశం ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు దాకా చాలా సినిమాలు ఎలా చూపిస్తారంటే, అమెరికన్ హాలీవుడ్ మూవీస్లో కూడా డిస్టోపియన్ వరల్డ్ చూపిస్తారు, లేకపోతే ఇవేలా చూపిస్తారు, ఫ్యూచర్ అంతా కూడా అలా ఉంటుందని. కానీ ఇప్పుడు కూడా ఏ దేశం కూడా, మేము ఏ సినిమాలో కూడా ఏ దేశాన్ని ఎవరు కూడా మేము ఇన్ని సంవత్సరాల తర్వాత ఇలా ఉండబోతున్నాము, ఇలాంటి రోల్ ప్లే చేయబోతున్నాము ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో అని చూపించలేదు. భారతదేశం ఎలాంటి రోల్ ప్లే చేస్తుందో అని ఒక చిన్న ఉద్దేశం తీసుకొని రాసిన కథ ఇది. ఖచ్చితంగా అందరికి నచ్చుద్ది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఆట పాట అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా కొంతమందికి, ఇది మాస్ మార్వెల్. అంటే మాస్ ఉంటుంది, మార్వెల్ ఉంటుంది. మీరు పాట చూస్తే ఐటమ్ సాంగ్ ఉంటుంది, సూపర్ గర్ల్ సాంగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సైఫై అన్ని ఎలిమెంట్స్ని ప్రతి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, పిల్లల నుంచి పెద్దల వరకు, యూత్ వరకు అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. కంప్లీట్ ఎంటర్టైనర్. డ్రామా కాదు, సైఫై డ్రామా కాదు ఇది. సబ్జెక్ట్ సీరియస్, వెరీ సీరియస్ సబ్జెక్ట్. I think I will take the questions and then I will answer more there. Okay, thank you. Anyhow, we have a Q&A session with media. I forgot to say about DOP Charan sir. तो बहुत अच्छा काम किया चरण सर ने. And about our cast, Ajay sir, Sanjay sir and Shata, beautiful casting done by Stephen. So अच्छी film है guys, देखने आना theater. And Jay sir, thank you for coming from US all the way and joined us. Thank you for making part of this movie. Thank you guys. Thank you. So you want to And the mention costume something? department, guys, thank you for making this suit for me. It was amazing. Thank you. Sorry, I totally forgot about my lead cast, Anya Bharadwaj. She is ఆ అమ్మాయి చాలా బ్రిలియంట్ యాక్ట్రెస్. ఐ థింక్ వన్స్ మీరందరూ ఈ సినిమా చూసినప్పుడు, మీరు కొన్ని కారణాల రాలేకపోయింది ఒంట్లో బాగా, బట్ ఆ అమ్మాయి ఒక స్క్రీన్ ప్లే రైటర్ కూడా బాంబేలో. తను నా స్క్రిప్ట్ని నా తర్వాత స్క్రిప్ట్ని అంత బాగా పిచ్చిగా ప్రేమించి చేసింది ఆ అమ్మాయి ఒకటే నెక్స్ట్ నా తర్వాత ఈ సినిమాలో. అండ్ ఆ అమ్మాయి ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. డెఫినెట్లీ ఈ సినిమా చూసిన తర్వాత ఎవ్రీ వన్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ పర్ఫార్మెన్స్ అని డెఫినెట్గా చెప్పగలుగుతాను. ఒక ఇండియన్ సూపర్ ఉమెన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఎక్కువ. తను కూడా ఊహించుకొని ఇలా బిహేవ్ చేయాలి, ఇలా యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక రిఫరెన్స్ లేదు మాకు. ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అయితే చెప్పగలుగుతాం ఇలా చేస్తుంది ఒక అమ్మాయి అని, లేకపోతే లాయర్ అంటే ఇలా చేయగలుగుతాం చెప్తాం. ఇప్పుడు సూపర్ ఉమెన్ అందులో ఇండియన్ సూపర్ ఉమెన్. ఎందుకంటే మనకు వండర్ ఉమెన్ వీళ్ళు ఉన్నారు కానీ, కెప్టెన్ మార్వెల్ ఉంది కానీ, వాళ్ళు అమెరికన్ హాలీవుడ్ స్టైల్లో యాటిట్యూడ్ ఉంటుంది. బట్ ఇండియనైజ్డ్ వర్షన్లో మీకు ఎలా ఉంటుంది అనేది ఒక రిఫరెన్సే లేకుండా ఉంది. సో దాన్ని నేను చాలా డిస్కస్ చేసుకొని చాలా డీప్ ఇన్వాల్వ్ అయ్యి ఇలా పర్ఫామ్ చేద్దాం. అసలు ఆ కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఇట్ టుక్ లాట్ ఆఫ్ వర్క్ ఫర్ అస్.
Yeah, I think very thanks for every artist who has helped me made in happy in this film, and all the technicians also. Thank you. Thank you so much and wish you good luck. Anyhow, we have a Q&A session. For Q&A session, I request chairs పైన వేయాల్సిందిగా కోరుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు మాస్ ఉంది, మార్వెల్ ఉంది, అండ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ట్రావెల్ మిషన్ ఉంది, అండ్ రోబోట్ ఉంది, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. కమర్షియల్కి అండ్ మనం వెళ్ళి ఎంటర్టైన్ అవ్వడానికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం హ్యూమర్ కూడా ఉంది, అండ్ దేశానికి సంబంధించిన విషయం కూడా ఉంది. సో వీటన్నిటిని కలిపి ఇంద్రాణి మన ముందుకు వస్తుంది అనమాట June 14th. ఓకే, యా. సో డెఫినెట్గా ఇంకా మనం మీడియా చైర్స్ వేయండి. అయిపోయిందా? ఒక్క నిమిషం, సమ్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇంకో పిక్చర్. సో 100 ఏళ్లలోకి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. అలా ముందుకు వెళ్తున్నాం, వెనక్కి వస్తున్నాం. ఏం జరుగుతుంది అనేది మనం June 14th చూడాలి. 100 years తర్వాత ఉంటామో ఉండమో తెలియదు, బట్ ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అనమాట 100 years తర్వాత అసలు ప్రపంచం ఎలా ఉండబోతుంది అని. అండ్ ఎస్, దానికి సంబంధించి ఇంద్రాణికి సంబంధించి ఎపిక్ 1 ధరం వర్సెస్ ఖరం. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్. షాక్ వచ్చింది కదా, సూపర్ పవర్స్ ఉన్నాయి నాలో కూడా. సో దగ్గర 90 సినిమాల దగ్గరలో ఉన్నారు సాయి కార్తిక్ గారు. సో దానికి సంబంధించి కూడా అడగండి. ఇంకా రోహిత్ శర్మ లాగా సెంచరీ కొట్టడానికి దగ్గరలో ఉన్నారు ఆయన. అండ్ యా, ఓకే, ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు క్వశ్చన్? స్టీఫెన్ గారు చెప్పండి. హాయ్ సార్, నేను వెంకట్, ఎన్టీవీ. చెప్పండి సార్. మీరును నాగా అశ్విన్ గారు అన్న ఫ్రెండ్సా సార్? ఐ థింక్ ఏమంటారు, మెడిటేషన్ వరల్డ్లో ఉంటారు పొరపాటు, నాకు తెలియదు. బికాజ్ ఐ మీన్ యూఎస్, హీ ఈజ్ ఇన్ ఇండియా. సో నేను ఫస్ట్ టైం మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చి 2021లో వచ్చా ఇండియాకి. అప్పటికే ఆయన సినిమా రాసేసినట్టున్నారు ఎప్పుడో. నేను కూడా అప్పటికే రాసేసాను సినిమాని. బట్ ఐ థింక్ దేర్ ఇస్ ఏ లాట్ ఆఫ్, అంటారు కదా ప్రపంచంలో కొన్నిసార్లు కొంతమందికి ఒకేలాంటి ఐడియాస్ వస్తాయని. maybe something miracle happened. Little bit of coincidence. I don't think that their story is related to us, but little bit characterization match అవుతుంది అంతే తప్ప. అంటే ట్రైలర్ చూస్తే స్టోరీ లైన్ యాజ్ ఇట్ ఈస్గా కల్కిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది సార్. అలా ఉందా? నేను వాళ్ళ కంటెంట్ చూశాను, వాళ్ళు రిలీజ్ చేశాను. మేము షాక్ అయ్యాం. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైతే రోబోట్ బుజ్జిని అనౌన్స్ చేశారో ఇట్ వాస్ సో షాకింగ్ ఫర్ అస్. బికాజ్ మేము ఎప్పుడూ అనౌన్స్ చేసాం బుజ్జి, మా రోబోట్ని 2022 జాన్లోనే ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాము షూట్ స్టార్ట్ చేయకముందు. ఇంకా May 11th we announced, we released on Happy Robot mini glimpse, and when we saw May 17th whatever this was shocked. I was shocked, totally I was shocked, because it was so మన ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకొచ్చే అవకాశం, వాళ్ళ తెలిసే అవకాశం లేదు అసలు ఎవరికి. బట్ ఇట్ వాజ్ మిరాకిల్, ఇట్స్ జస్ట్ మిరాకిల్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు కల్కి నుంచి ఆ టీం నుంచి ఏమైనా మీకు ఏమైనా రావచ్చు అనుకుంటున్నాను, కాల్స్ ఏమన్నా? మన చిన్న సినిమా సార్, మనంతా పెద్ద సినిమా కాదు. అంటే మనకు బడ్జెట్ వైజ్, ఆర్టిస్ట్ వైజ్ మనం విజన్ ఈజ్ వెరీ బిగ్. ఐఎమ్ నో వే లెస్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద అట్ లాస్ట్ అట్లీస్ట్ సేమ్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యూ మే గెట్ ఫ్రమ్ దేర్. డెఫినెట్లీ ఐఎమ్ షూర్ అబౌట్ దట్.
and the story is very high and very professional, and it's a very serious film, not because we are talking of India, in the government of India role. ఇప్పుడు జనరల్గా ఏంటంటే సూపర్ హీరోస్ అంటే టోనీ స్టార్క్, అవెంజర్స్ ప్రైవేట్ కంపెనీలో చేస్తారు, ఏ దేశంలో సూపర్ హీరోస్ అలాగే ఉంటాయి. ఇక్కడ నేను ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇండియన్ సూపర్ ఫోర్స్ ఒక ఆర్గనైజేషన్ తయారు చేసిందో, దట్ హ్యాస్ టు బి వెరీ సీరియస్ ఫిలిం, బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద నేను చేస్తున్నాను సినిమా. నేను ఐఎమ్ గివింగ్ ఏ లైక్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లాగా ఇండియన్ సూపర్ ఫోర్స్ని ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది ఫ్యూచర్లో అని చెప్తున్నాను నేను. అంటే ఎంతో బాధ్యత అది, ఏదో నేను ఇల్యూజన్ వర్డ్లోకి వెళ్ళలేదు. ఇల్యూజన్ కంప్లీట్లీ ఇట్స్ లైక్ ఫిక్షనల్ స్టోరీ, బట్ స్టిల్ ఐఎమ్ డీలింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీరు అమ్మాయి డ్రెస్ చూసారనుకోండి, ఆ అమ్మాయి చెస్ట్ మీద ధర్మచక్రం ఉంటుంది, దెర్ ఇస్ అ ఫ్లాగ్. ఐఎమ్ ఎంబెడ్డింగ్ ఇండియన్ సూపర్ హీరోని, ఇండియన్ సూపర్ హీరో అంటే ఎవరో ఒకరు ఇండియన్ సూపర్ హీరో కాదు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్ లాగా వస్తుంది. సో ఐ హ్యావ్ టు బి వెరీ సీరియస్ విత్ ద స్టోరీ. ఎంటర్టైన్మెంట్ అంటే చెప్పలేము, అంతే కాదు అలా అని కాదు. ఐ థింక్ దేర్ మూవీ ఇస్ డిఫరెంట్, our మూవీ ఇస్ డిఫరెంట్. అంటే టెక్నికల్ కానీ లేకపోతే విఎఫ్ఎక్స్ పరంగా చూస్తుంటే చాలా హై లెవెల్లోనే ఉంది కదా, అంటే బడ్జెట్ మరి ఎలా ఉంది ఏంటి అసలుకి? ఎస్, మేము చెప్పాలంటే వీఆర్ వెరీ అంటే విఎఫ్ఎక్స్ ఏమైందంటే నేనే పర్సనల్గా హ్యాండిల్ చేశాను. నాకు అర్థమైన 1 year కొంత టైం చూశాను అనమాట. ఇక్కడ 4 months 2 schedules చేసిన తర్వాత విఎఫ్ఎక్స్కి వెళ్ళాను. థింగ్స్ వర్ నాట్ కమింగ్ యాజ్ మై విజన్. సో అప్పుడు నేను వెంటనే ఇది ఎలా వర్కౌట్ అవుద్ది, 10 షాట్లకి మనకు 4 నెలలు పట్టింది టైం. ఇక్కడ ప్రాబ్లమ్ టెక్నీషియన్స్తో కూడా కాదు, ప్రాబ్లం ఉంది వేరే చోట. అంటే కమ్యూనికేషను, హౌ ఆల్ డిఐ నుంచి, విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచి, డిఓపి నుంచి, డైరెక్టర్ 4 people brains are heading into 1 shot. సో ద కమ్యూనికేషన్ హ్యాస్ టు బి వెరీ స్మూత్ అండ్ కొలాబరేటివ్. అప్పుడే మీకు ఒక్క షాట్ ఎప్పుడు అవుతుంది. ఈ నలుగురిలో ఒక్కరు మీకు తేడా కొట్టినా సరే మీకు 15 రోజులు వెళ్ళిపోతుంది ఒక్క షాట్కి. సో ఆ ప్రాసెస్ని చూసి నేను చాలా భయపడ్డా. అప్పుడు దెన్ డిసైడెడ్, ఆఫ్టర్ ఫస్ట్ షూట్ కంప్లీట్ చేసేసాను. షూట్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ ఐ డిసైడ్ ఐ విల్ డూ, ఐ హ్యావ్ టు టేక్ అవుట్ పర్సనల్లీ అని డిసైడ్ అయ్యి నేనే కంపెనీ పెట్టేసుకొని, నేనే వరల్డ్ వైడ్ చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ రాసుకొని, ఫ్రీలాన్సర్స్ని ఎతికి కొన్ని చోట్ల అందరిని పట్టుకొని మొత్తం షార్ట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి మొత్తం పర్సనల్గా చేయించాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే మీరు ఒక షార్ట్ని రివిజన్ పంపిస్తే మీకు 4 days 5 days పడుతుంది. ఫస్ట్ 3 days ఇస్తారు సార్. ఇప్పుడు అదే సెకండ్ రివిజన్ అడిగితే 7 days అవుతుంది. థర్డ్ రివిజన్ అనుకోండి 15 days అవుతుంది. ఇంకా మీరు 4th రివిజన్ అడగరు, 15 days వచ్చిన విషయం తీసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఆల్సో. బట్ నేనైతే డైరెక్ట్గా ఏం చేశాను, నేను చూస్తుండగా చెప్పేశాను కాబట్టి సింగిల్ టేక్, మ్యాక్సిమం సెకండ్ టేక్లో ప్రతి షాట్ అప్రూవ్ చేసుకున్నా. అందుకే అప్రాక్సిమేట్లీ మనకి ఈ సినిమాలో 1500 + 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి. ఇప్పుడు రోబోట్ చూశారు కదా మీరు, రోబోట్కి 250 షాట్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి భుజం మీద రోబోట్ని 250 షాట్స్ మీరు 3D మోడల్ పెట్టాలి అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. ఇంకోటి మీరు కంపేర్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ యానిమేటెడ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, లిప్ మూమెంట్, డబ్బింగ్, ప్రీ డబ్బింగ్, పోస్ట్ డబ్బింగ్, మల్టిపుల్ డబ్బింగ్స్, మళ్ళీ ఎడిట్ కరెక్షన్స్, ఒక్కదానికే 250 షాట్స్. మేమైతే ఎంత హార్డ్ వర్క్ జరిగిందో, ఇన్ని టీమ్స్ పనిచేసినాం. సో అండ్ ఇట్ విల్ బి డెఫినెట్లీ, ఐ థింక్ వీ మేడ్ ఎ వెరీ గుడ్ ఫిలిం. It will be visual. We will see something which you have never seen on Indian cinema. A new story, new subject, కొత్త కథ చెప్తాను. ఎందుకంటే ఫ్యూచర్ కథ అంటే ఇంకా ఎవరికి గెస్ట్ చేయడానికి తక్కువ ఉంటుంది కదా. ఐ థింక్ వీ షుడ్ బి గుడ్. ఇంత మంచి స్టోరీ పెట్టుకున్నప్పుడు మరి ఒక స్టార్ హీరో అంటే తెలుగులో నుంచి ఎవరైనా అప్రోచ్ అవ్వలేదా ఏంటి అసలుకి? అంటే అప్రోచ్ అయ్యాము, కాకపోతే ప్రాబ్లమ్ ఉంది. 2 problems ఉన్నాయి. ఒక ప్రాబ్లం, ఫస్ట్ టైం నేను ఏం సినిమా తీయలేదు ఇప్పుడు దాకా. చూపించేద్దాం, కథ బాగుండొచ్చు విన్నా సరే, కానీ ఇంత పెద్ద కథని యాక్సెప్ట్ చేయడానికి పెద్ద ఆర్టిస్టులు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకు ప్యాషన్ ఉండొచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ ఎ బ్రాండ్ కదా వాళ్ళకి. సో దెన్ అదొక కాంప్లెక్స్ ప్రాబ్లం. ఎందుకు ప్రొడక్షన్ హౌస్ ఈజ్ ఆల్సో మేమే ప్రొడక్షన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మన ఈ సినిమా తీసుకెళ్ళి నేనే లేవని డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పినా సరే, అసలు నువ్వు సినిమా తెలియదు, ఇంత పెద్ద మామూలు సినిమా కథ బాగుంటే చేసేస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు కదా, కానీ ఈ సినిమాని ఎలా తీస్తావు అంటారు. అన్నీ ఆలోచించి డిసైడ్ అయ్యామన్నమాట. ఇదే సెల్ఫ్ ప్రొడక్షన్కి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటే బాగుంటుంది. బట్ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, అందరు ఇదే అన్నారు నాతో ఫస్ట్ సినిమా షూట్ చేసేటప్పుడు తర్వాత. కానీ ఒకటే చెప్తాను, మీరు సినిమా చూసిన తర్వాత యానియా చేసిన యాక్టింగ్, యానియా ఇస్ ద బెస్ట్ పర్సన్ టు డూ దిస్ ఫిలిం అని అందరూ చెప్తారు. 21, 22 AD అంటున్నారు కదా, అంటే ఫ్యూచర్లో ఎప్పుడు అది ఎలా గెస్ చేశారు ఏంటి అసలు? టైం లైను అంటే మనకు రివిజన్ ఉంటుంది. అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ప్రోగ్రెస్ చూస్తే, మన డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, మనం మరి రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేడు.
ఇప్పుడు నేను 500 సంవత్సరాలు 800 సంవత్సరాలు అలా ఏదో నెంబర్ వేస్తున్నాను అనుకోండి, గెస్ట్ చేయడం కూడా చాలా కష్టం ఎలా ఉండబోతుందని. కాబట్టి నేను ఒక రియలిస్టిక్ వెళ్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఇప్పుడు 2022 అని వచ్చిందో ఒకటి ఉంటుంది. యాక్చువల్ సినిమా 2020లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కానీ వర్క్ ఒకటి డిలే అయింది. బట్ డేట్ మాత్రం అంతే ఉంచేసాను సినిమా నేను, ఎందుకంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. 2022లోనే మీకు ఉక్రెయిన్ వాళ్ళు, ఇప్పుడు గాజా అన్ని ఇంటర్నేషనల్ పాలిటిక్స్ డైనమిక్స్ అంతా మారిపోతుంది. సో అక్కడ నుంచే కథ మారింది. అంటే మనం ఏం చెప్తున్నామంటే కర్మ వర్సెస్ ధర్మం అంటే అదే, కర్మకి ధర్మానికి మధ్య యుద్ధం ఇది. మనం చేసిన కర్మ మనకి ఏమిస్తుంది అనేది 2021 ఆ టైంలో వాళ్ళకి ఓకే ఇది మనం చేసిన 100 సంవత్సరాల కర్మ ఇది మనకి డిసైడ్ అయింది. ఇప్పుడు మనం ఎలా మార్చుకుంటాం? మార్చుకోలేం కదా, మార్చుకోలేని ప్రాబ్లం ఉంది అక్కడ ఇప్పుడు. కానీ కర్మ అది కదా, సో దానికి రివర్స్ చేయడానికి అది. సో అందుకే నేను ఎంతవరకు విజన్ చేయగలుగుతానో 2022లో ఇండియా ఎలా ఉంటుంది అనుకున్నా, అంతే. అక్కడ అంతకు బియాండ్ ఎలా ఆలోచించాలంటే తెలియదు, గెస్ట్ చేయలేము. అదే సాయి కార్తిక్ గారు, త్వరలో అంటే June 27th కల్కి ఇలాంటి మూవీ రాబోతుంది. దానికంటే ముందు ఈ సినిమా వస్తుంది కదా, ఈ రెండు మీకు విజువలేషన్గా ఒకే రకంగా అనిపించాయా? ఎట్లా అనిపించింది అసలుకి? అది మా స్టీఫెన్ చెప్పినట్టు ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ అనే కాదు, తనకున్న దాంట్లో తను ఎలా చేశాడు అనేది అయితే నాకు తెలిసినంత వరకు తనకున్న అసలు తను అంటే మాకు తెలిసి ఆ బడ్జెట్లో ఇలాంటి సినిమా తీయడం అంటే మటుకు హ్యాట్స్ ఆఫ్ టు స్టీఫెన్. అదే, ఇంక వేరే డైలాగ్ లేదు దానికి. అంతే. అంటే మ్యూజిక్ ఇచ్చేటప్పుడు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది మొత్తం కూడా, ఎందుకంటే అంతా కూడా విఎఫ్ఎక్స్ పైన ఎక్కువ ఉంది కాబట్టి ఎలా ఫేస్ చేశారు? ఎందుకంటే మొత్తం రెగ్యులర్గా మన కమర్షియల్ సినిమా కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఎవ్రీథింగ్ సీజీ వచ్చాక మళ్ళీ కరెక్షన్స్, సీజీ మళ్ళీ దాంట్లో ఒక చిన్నది మారినా మళ్ళీ మొత్తం సౌండ్ దగ్గర నుంచి మొత్తం మార్చాలి. చాలా అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. ఎందుకంటే ఇప్పటివరకు మనం చేయలేదు కదా ఇలాంటి ఒక సూపర్ ఉమెన్ సినిమా అనేది. ఈ సూపర్ ఉమెన్ సినిమాలో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓకే సార్, సంజయ్ సార్, ఇంద్రాణి అంటే మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి సార్ రీజన్? ఎలాంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి సార్? యాక్చువల్గా డైరెక్టర్ వచ్చి చెప్పారండి కథ. ఇట్స్ అబౌట్ ఇండియన్ స్పెషల్ ఫోర్స్ విచ్ ఐఎమ్ సపోజ్ టు బీ ద హెడ్. ఆయన చెప్పింది అంటే సరే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒకటి చెప్పారు కదా, చిన్న సినిమా స్మాల్ బడ్జెట్ సినిమా అనుకున్నాను, కానీ తీసింది అయితే చాలా పెద్ద సినిమాలో తీశారు. మీరు చూసినప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టారా అనుకుంటారు మీరు. సో దే టేకన్ అ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ ఆన్ అ వెరీ బిగ్ స్కేల్, అండ్ అవుట్పుట్ కూడా చాలా బాగా కనపడుతుంది స్క్రీన్ మీద. సో ఐ రియలీ ఎంజాయ్డ్ మై రోల్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఇట్ వాజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. సో హోప్ టు వర్క్ విత్ దెమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మళ్ళీ అంటే నెక్స్ట్ రాజమౌళి గారు మహేష్ గారు సినిమా రాబోతుంది, దాంట్లో కూడా మీకు ఏమైనా అవకాశం ఉందా సార్? నన్నైతే అడగలేదు సినిమాకి, అడిగితే చేస్తాను. అందరంటే మహేష్ గారి ఫ్యాన్స్ మొత్తం కూడా యాక్చువల్లీ మన 31st ఎక్స్పెక్ట్ చేశారు ఏదన్నా ఒక అప్డేట్ వస్తుంది అనేసి. సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే మీరేమన్నా ఇట్లా మహేష్ గారి ఫ్యాన్స్ తరఫు నుంచి అయినా మీరైనా ఆయనకి ఏమైనా కన్వే చేసే అవకాశం ఉందా? లేదండి, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ ఇప్పుడు నేను సూట్ అయ్యానంటే రోల్కి పిలుస్తారు, వీ కెన్ డూ ఇట్. ఇఫ్ దర్ ఇస్ అ రోల్ దట్ ప్రాబ్లీ సూట్స్ మీ, పిలిచారంటే చేస్తాను నేను. ఓకే. హలో డైరెక్టర్ గారు, ఐఎమ్ మోహన్ ఫ్రమ్ ఆంధ్రజ్యోతి. చెప్పండి సార్. యాక్చువల్లీ యూ బ్రేక్ ద స్టీరియోటైప్. ఏంటంటే ప్రతి సూపర్ హీరో మూవీస్ అమెరికాలో జరుగుతాయి, అండ్ లైక్ అవెంజర్స్ ఫ్రాంచైజ్ లాగా ఇండియాలో ఒక సూపర్ హీరో ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ద ఫ్యూచర్. అండ్ నా డౌట్ ఏంటంటే అవెంజర్స్లో సింగిల్ పర్సన్ ఉన్నారు, మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అవును. సో ఈ మూవీ ఇంద్రాణి క్యారెక్టర్ ఒక్కటే సూపర్ హీరో, ఫ్యూచర్లో కూడా అంటే దీంట్లో కూడా ఫ్రాంచైజ్ లాగా ఉండి దీంట్లో కూడా మళ్ళీ మల్టిపుల్ సూపర్ హీరోస్ ఏమైనా ఉంటారా? ఎస్, మల్టిపుల్ ఉన్నారు. ఫస్ట్ సూపర్ ఉమెన్గా ఏమైనా పరిచయం చేస్తున్నాం సినిమాలో. నెక్స్ట్ పార్ట్ 2లో హీరోతో తీస్తున్నాం అనమాట. అదే స్టోరీ రాసేసాం, అంతా అయిపోయింది. మీకు కొద్దిగా క్లిమ్స్ కూడా వస్తుంది సినిమాలో లాస్ట్లో. సో యా, అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్కి మీకు మన క్యారెక్టరైజేషన్ డిఫరెంట్. అంటే ప్రతి జనరల్గా వాళ్ళ అవెంజర్స్ సూపర్ హీరోస్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒకళ్ళేమో గాలి ఎగరగలుగుతారు, ఒకడేమో ఐరన్ మ్యాన్, ఒక్కొక్క పవర్ ఉంటుంది వాళ్ళకి.
బట్ మనది అలా కాదు కదా, మనది ఒక సంస్థ. మన సంస్థకి ఎవరు ఇచ్చారు పవర్స్ అన్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సైంటిస్టులు అందరూ కలిసి తయారు చేస్తారు మిషన్లు కానీ రోబోట్లు కానీ. సో అన్ని పవర్స్ అందరికీ ఉంటాయి. మరి డిఫరెంట్ సూపర్ హీరోస్కి డిఫరెంట్గా ఎలా ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇక్కడ ఎలా ఉంటుందని మన సినిమాల్లో వచ్చే క్యారెక్టర్ పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ 2 హీరో వాడి క్యారెక్టర్ బట్టి వాడి ఐడెంటిటీ ఉంటుంది, అంతేకాని వాడుకున్న పవర్ బట్టి వాడికి ఐడెంటిటీ ఉండదు. పవర్స్ అందరికీ ఉంటాయి. పవర్స్ అందుకే ఆర్గనైజేషన్లో ఇస్తుంది, వాడికి మాయమంత్రాలతో రాలా, ఎలక్ట్రిక్ పైర్ పట్టుకుంటే పవర్ రాలేదు, పడలేదు. సో ఇక్కడ కొద్ది డిఫరెంట్ వేలో మనకు మల్టిపుల్ సూపర్ హీరోస్ వస్తారు. దట్ ఇస్ అందుకే ఇంత పెద్ద సంస్థను తయారు చేసి ఎపిక్ 1 కూడా ఎందుకన్నామంటే అంత పెద్ద ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తాం, వరల్డ్ ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేసి. అందుకే దీనికి ట్యాగ్ లైన్ కూడా పెట్టాం, టు సేవ్ ద వరల్డ్ వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో. అంటే మోర్ దాన్ ఏ హీరో అంటే హీరోకి మించి సూపర్ హీరోనా, మల్టిపుల్ హీరోసా, ఎన్నో వస్తాయి అందులో అర్థాలు. అందుకే ఈ సూపర్ హీరో సినిమా చెప్పాల, అర్థమైందా? వీ నీడ్ మోర్ దాన్ ఏ హీరో అంటే ఏ హీరో అంటే ఒక హీరోనా, మల్టిపుల్ హీరోసా, లేకపోతే సూపర్ హీరోనా, అంటే అన్ని అర్థాలు వచ్చేటట్టు ఆ ట్యాగ్ లైన్ పెట్టామన్నమాట. సో మల్టిపుల్ సిరీస్ ఇది. యాక్చువల్లీ పెద్ద డైరెక్టర్స్ కూడా సూపర్ హీరో కాన్సెప్ట్స్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ మూవీనే ఇంత రిస్క్ చేస్తున్నారు కదా, అంటే మీరు దీనిపైన రీసెర్చ్ చేశారు లేకపోతే చిన్నప్పటి నుంచి సూపర్ హీరో మూవీస్ చూడడం దాని మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా? నో ఇది యాక్చువల్గా ఫస్ట్ టైం నేను కూడా డైరెక్ట్ చేస్తాను. అసలు సూపర్ హీరో సినిమా తీయాలని చూడను, అసలు సూపర్ హీరో కాన్సెప్టే కాదు ఇది. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫస్ట్ ఒక ఐడియా వచ్చింది, ఒక గవర్నమెంట్ ఇండియన్ స్పేస్లో మన ఇండియాలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్ని నేను చూసినప్పుడు ఓకే ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అన్నట్టు కొద్దిగా ఆలోచించినప్పుడు, ఈ ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేసింది ఇండియా కానీ ఎవరు ఎలా హ్యాండిల్ చేసి చూసినప్పుడు అప్పుడు ఒక ఐడియా వచ్చింది. దాని తర్వాత ఈ ఐడియాని డెవలప్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే, ఇలాంటి ప్రాబ్లమ్ ఫ్యూచర్లో సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు అని అర్థమైంది. నార్మల్ పవర్స్ ఉంటే సరిపోదు. సో స్టోరీ ఏదైతే క్రియేట్ అయ్యిందో ఆ స్టోరీ డిమాండెడ్ ఏ హీరో, సూపర్ హీరో. సో బట్ సూపర్ హీరో క్యారెక్టర్ చేస్తే సూపర్ హీరో పవర్స్ ఎలా వస్తాయి? మళ్ళీ ఒక ప్రీక్వెల్ తీయాలా, వాడు ఒరిజినల్ స్టోరీ తీయాలా, ఇవన్నీ తలకాయ నొప్పులు అవన్నీ. అంటే మీకు అంతేగా ఒక సినిమా తీస్తేనే రెండో సినిమాకి మీకు క్రేజ్ వస్తుంది. సూపర్ హీరో ఫస్ట్ వాడు పవర్స్ ఎలా వచ్చి చేయడానికి ఒక సినిమా తీయాలి, దాని తర్వాత ఆ పవర్ని ఎలా ఉపయోగిస్తారో క్రేజ్, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. బట్ నేను సినిమా అలా తీయట్లేదు, ఈ సినిమాకి అలా లేదు కాన్సెప్ట్. సినిమాకి ఏంటంటే స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచే సూపర్ హీరో వచ్చేస్తారు, మిమ్మల్ని కన్విన్స్ చేసేస్తాం ఈయనకి అన్నీ ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్లో అందుకే మేము క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఏమని, అసలు ఈ సంస్థ ఏంటి, ఈ సంస్థలో సూపర్ హీరో పవర్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరిదో అక్కడ పని చేస్తున్నారు చెప్పేసాం. సినిమా అక్కడి నుంచి మొదలవుద్ది. సో మీకు ఒక ప్రిక్వెల్ లేదు దీనికి, అంటే మల్టిపుల్ హీరోస్ వచ్చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రతి హీరోకి నేను ఒక ప్రిక్వెల్ ఒరిజినల్ స్టోరీ ఇవ్వలేను నన్ను. సో బికాజ్ ద స్టోరీ ఈజ్ వెరీ బిగ్. సో సో అది ఆన్సర్. డైరెక్టర్ గారు, సో మీరు ఇప్పుడు హాలీవుడ్ స్టైల్లో తీసి అండ్ సమ్ మాస్ బీట్స్ ఐటమ్ సాంగ్స్ అని చెప్పేసి అన్నారు, విల్ దట్ వర్క్? సో దేర్ ఈజ్ ఎ futuristic thing, there is a lot of present also, there is a lot of time travel. సో ఇదే కాంప్లెక్స్ బ్లెండింగ్ అనేది మనం కమర్షియల్ని సైఫైని ఎలా మిక్స్ చేస్తాం అనేది ఒక కాంప్లెక్స్ జానర్. అది ఇట్స్ వెరీ కాంప్లెక్స్, ఇప్పుడు ట్రై చేయడం కష్టం అనమాట. డెఫినెట్గా స్టోరీ డిమాండ్ చేస్తాం. మనం ఆర్టిఫిషియల్గా ఒక ఐటమ్ సాంగ్ పెట్టాం, ఆర్టిఫిషియల్గా ఇది జోక్ పెట్టాం. ఇక స్టోరీలోనే మీకు ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, స్టోరీలోనే వస్తాయి. ఇప్పుడు మనకు ట్యాగ్ కూడా పెట్టాం, ఫ్యూచర్ మీట్స్ పాస్ట్ అని. సో మీరు టైం ట్రావెల్ అంటే ఒక అనుకుంటారు, ఓకే ఈ అమ్మాయి వాళ్ళు ఒక కాలం నుంచి ఇంకొక కాలం ఏదో చేసుకునే వచ్చారు, ఇది ఆ సినిమా కాదు. మీకు ఇందులో టైం ట్రావెల్లోనే కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి. అంటే మీకు యూ విల్ బి వెరీ ఎంగేజ్డ్ ఇన్ ద స్టోరీ బికాస్ కొత్తగా చెప్తాం. Brother, I want to say on your question that we know one thing, that we made this film with honesty. और जब honesty involved होती है तो चीज़ें अच्छी निकल कर आती हैं. So 3 साल का स्ट्रगल है, बहुत काम किया इस चीज़ पर. तो हॉलीवुड हो या जो भी अभी ऑडियंस के ऊपर है, हमने बहुत मेहनत से चीज़, शिद्दत से चीज़ बनाई है. So अभी आप लोग देखिए, आप लोगों का सपोर्ट चाहिए और ऑडियंस का सपोर्ट चाहिए. थैंक यू यार. సో డైరెక్టర్ గారు, ఇందులో హ్యాపీ అన్నారు, బుజ్జి, ఈ రెండు అంటే సిమిలర్ గా ఉన్నాయి కదా, మీరు ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేస్ టైప్ ఏమన్నా కేసు ఎలా ఎందుకుంటే అంటే సిమిలర్ గా మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్. ఇప్పుడు మీ అందరికి ఏ తెలుసు కదా, ఈ రోజు మీకు 2 సంవత్సరాల ముందు చాట్ జీపీ తెలుసా? చాట్ జీపీ గురించి మీకు 2 సంవత్సరాల క్రితం తక్కువ. ఇప్పుడు అందరికి చాట్ జీపీ ఏ గురించి బాగా తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, మేము ఒక ఫ్యూచర్లో సినిమా తీస్తున్నాం, తను కూడా ఫ్యూచర్లో ఒక సినిమా ఆలోచించుకున్నారు. ఫ్యూచర్లో మీకు మేజర్ ఏ రోల్ ప్లే ఏంటి రోల్ ప్లే చేస్తుంది? ఏఐనే, అంటే రోబోట్సే. సో ఇక్కడ ఐడియా అలాగే వస్తుంది అందరికి. ఎందుకంటే ఫ్యూచర్లో సినిమా తీస్తున్నారు, ఫ్యూచర్లో ఏముంటాయని ఆలోచించుకుంటే రోబోట్స్ ఉంటే, డ్రోన్స్ ఉంటే, రోబోట్స్ అవే అనుకుంటాం మనం.
తను కూడా ఫ్యూచర్లో సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాడాల్సిందే. ఆ టెక్నాలజీ వాడకపోతే మనం కనెక్ట్ అవ్వం కదా. ఇప్పుడు లేనిది ఒకటి క్రియేట్ చేశాను అనుకోండి, నేను ఒక కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాను, ఏంటి 2200లో ఇది కొత్త కాన్సెప్ట్ ఉంది, మీ ఎవరికి తెలియదు, మీరు కనెక్ట్ అవ్వరు ఆడియన్స్. అవును. సో కనెక్ట్ అయ్యేదే పెట్టాలి. సో నేను కూడా కనెక్ట్ అయింది దానికి. నేను అనుకుంది ఏంటంటే ఒక ఫ్యూచర్లో ఏ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి అంతే తప్ప ఏం లేదు. ఇది దీనికి వన్ లాస్ట్ క్వశ్చన్, బీసీ సెంటర్స్కి కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారా? పక్కాగా ఇది బీసీ సెంటర్ సినిమా ఎక్కువ, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఫిలిం అది కంపల్సరీ. రోకరొక పాట చూసారా? రోకరొక పాట వేసారు ఎక్కడ అవుతుంది, అన్నీ ఉన్నాయి ఇందులో. మీ క్లాస్ ఉంటుంది, మాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకే దీనికి మాస్ మార్వెల్ అన్న. జస్టిఫైడ్ ఇన్ ద స్టోరీ, నాట్ ఫోర్స్ఫుల్ ఇంట్రడక్షన్. ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చూద్దాం, స్టోరీలో ఇన్వాల్వ్డ్. ఓకే, డైరెక్టర్ సార్, అంటే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిన తర్వాత లైక్ ఇంకా ఇండస్ట్రీ నుంచి ఇంకేమన్నా స్టార్ హీరోస్ కానీ స్టార్ హీరోయిన్స్ కానీ మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? డెఫినెట్లీ. ఫస్ట్ నేను సెన్సార్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగేది, సెన్సార్ చూసిన తర్వాత ఏం కట్ చేయలేదు, ఎందుకంటే కిడ్స్ నుంచి పెద్దలు చూడొచ్చు అని చెప్పేశారు. వాళ్ళు అడిగిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగే పార్ట్ 2 ఎప్పుడు వస్తుందని అడిగారు. అయిపోయింది అక్కడ ఆన్సర్. ఓకే, సో పార్ట్ 2 హీరోదే. డెఫినెట్లీ ఈ సినిమాని చూసిన తర్వాత ఇండస్ట్రీ వాళ్ళు ఎవరితో ఇప్పుడు మనం ప్రొడ్యూస్ చేయడానికి సినిమా ఇండస్ట్రీకి రాలేదు, మన డైరెక్టర్ వచ్చాం వాడికి. బట్ ఏంటంటే మనం ప్రొడ్యూస్ చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ విల్ సీ వాట్ ఆఫర్స్ వి గెట్ ఆర్ హౌ వీ కొలాబరేట్ ఆర్ వీఆర్ ఓపెన్ టు. బట్ నెక్స్ట్ ఫిల్మ్ అయితే హీరోతో ఇస్తాం. ఓకే, డన్. సాయి కార్తిక్, సో ఇప్పుడు దాకా మీరు కొంచెం రొమాంటిక్, మాస్, మసాలా ఇలాంటి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, సాంగ్స్ ఇచ్చారు. బట్ ఒక సూపర్ హీరో, సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేసరికి చాలా ఛాలెంజింగ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఏం చేశారు దీనికి? ఏంటి అలా? అంటే వర్క్ తెలిస్తే ఈజీ, ఇది ఒకటి క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ అనేటికి మొత్తం రీరికార్డింగ్ స్టైల్లో మారిపోతుంది. ఎందుకంటే ఒక హాలీవుడ్ లాగే చేయాలి, ఒక అవెంజర్స్ లాగా. ఎందుకంటే తను తీసింది మొత్తం సీసీ. ఒక చెప్పాను కదా ఇందాక, ఒక 20 minutes సీజీ ఉంటుంది. ఫస్ట్ రీలే సీజీ. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయం, ఒక 20 minutes అలా కూర్చుంటాం మొత్తం సీజీ. తర్వాత తను ప్రజెంట్లోకి వస్తాడు, తర్వాత మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. దానికి దీనికి అంటే మన ప్రజెంట్ దానికి 100 years తర్వాత చేసేదానికి ఆ ఇంగ్లీష్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, టోటల్ అంటే ఆర్కెస్ట్రల్ మ్యూజిక్ అంటారు, అదే చేయాలి. అది చేస్తేనే వర్కౌట్ అవుతుంది కూడా. ఎందుకంటే రెగ్యులర్గా మన సాంగ్స్ ఇది కాదు. అందుకనే సాంగ్స్ కూడా టోటల్ మీరు మూవీలో చూస్తే ఒక రోక తప్ప మిగతా ఆల్ సాంగ్స్ మొత్తం ఆల్బమ్ సాంగ్స్ లాగా ఉంటాయి. అంటే పల్లవి ఇంగ్లీష్ సాంగ్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. అండ్ సాయి కార్తిక్ గారు, సరదాగా ఒక క్వశ్చన్. సో బేసిక్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీమ్స్కి కానీ ట్రోల్స్కి కానీ మీరు ఏమైనా దొరకరా? మీరు పట్టుకోదలుచుకుంటే దొరికేస్తాం, మీరు ఏది తెలుసుకుంటే పట్టుకోవచ్చు. ఏం లేదు, అంటే నా సైడ్ నా మ్యాక్సిమం ఇప్పటి వరకు అంటే ఈ ప్రెస్ వాళ్ళందరికీ నేను బాగా కొన్నేళ్లగా తెలుసు కాబట్టి నేనైతే ఎక్కడ దొరకలేదు, బాగానే వెళ్ళాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ గారు, టార్గెట్ చేశారు. మైసెల్ఫ్ హేమమాలిని. సో ఇంకేంటంటే మీది ఇది ఫస్ట్ మూవీ కదా, సో ఫస్ట్ మూవీ ఎందుకు ఇలాగా సూపర్ ఉమెన్ తోటి తీయాలి అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చారు? అంటే ఇది కాకుండా ఇంకేదైనా స్టోరీ అనుకుని లేదు ఇదే తీద్దామని అనుకున్నారా, లేదంటే ఓన్లీ? దీని ముందు యాక్చువల్గా ఇంకొక కథ రాసుకున్నాను, బట్ అది ఎప్పుడైనా తీద్దాం అనుకున్నాము. దాని తర్వాత ఎప్పుడైతే ఒక ఐడియా వచ్చిందో, ఇంకొత్త ఐడియా వచ్చినప్పుడు 2019లో ఒక ఐడియా వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేసినప్పుడు అది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే సూపర్ హీరోనే కావాలని డిసైడ్ అయ్యాం. దాని తర్వాత ఇంకొక ప్రాబ్లం కూడా వచ్చింది. అంటే హీరో తీయాలా, హీరోయిన్ తీయాలి, అమ్మాయి తెచ్చి తీయాలి, అదొక క్వశ్చన్ మార్క్ అందరికీ. ఈ సినిమాలో కథ ఎలా ఉంటుంది అంటే, ఒక అమ్మాయి ఒక ఇమోషనల్ జర్నీ ఉంటుంది. ఒక ఇమోషనల్ జర్నీకి ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఒక హీరో ఈజీగా గెలవాలనుకోండి, హీరో ఓడిపోవటం ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేరు ఎక్కువ. ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం ఎలా ఉంటుందంటే, హీరోయిన్ ఓడిపోతూ గెలవాలి. ఎందుకు ఓడిపోతూ గెలవాలి అంటే, షీ ట్రైన్ టు చేంజ్ ద కర్మ ఆఫ్ ద వరల్డ్. అంత పెద్ద ప్రాబ్లమ్ని కర్మని మార్చాలి. కర్మ ఊరుకోదు కదా, అందుకే కర్మకి ధర్మకి వరుస యుద్ధం అన్నాను. కర్మ ఏమంటుంది, నువ్వు చేసిన కర్మకి మీరు భవిష్యత్తు అంతా ఇలా బతకండి అని చెప్పింది. ధర్మ ప్రకారం తప్పది. సో అంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమెకి కర్మం ఎలా ఎన్ని ఆటంకాలు ఇస్తుంది అనేది సినిమా. సో ఆ ఎమోషనల్ జర్నీలో నాకు తెలిసి అమ్మాయి అయితే కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఆ ఎమోషనల్ జర్నీ, కానీ ఇంకా బాగా కనెక్ట్ అవుతారు అబ్బాయి కంటే. పార్ట్ 2లో వచ్చేసరికి మీకు ఇంకొక వేరే లెవెల్ వెళ్తుంది, వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోవాలి స్టోరీ. కాబట్టి
ఈ స్టోరీకి అమ్మాయి అయితేనే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాం. కబీర్జీ. हाँ जी, beautiful name, Hema Malini. Wow, Thank one you, of my thank favorite actress. Thank you. So, how you accepted this story when a director says you or director narrates you? Which element likes you first? Because you acted as a very good bad boy in every movie. People So- made me bad boy. We just signed my 70th movie. All negative shades. Yes, sir. Did you won't get any bored of doing all negative shades? See, ma'am, what happens? Actor is like a vessel. So उसको जिस सांचे में ढालोगे ना आप, वो वैसा बन जाएगा. Do I look like a villain now? No, actually, absolutely, you are like. I'm playing a police officer now in Hindi. Like that's my debut as a lead. So actor को क्या आप जैसा डायरेक्टर जैसा भी ढालेगा सांचे में, वो वैसे ही बन जाएगा. उसको बैड बॉय दिखा लो. If you notice now, हर हीरो की बियर्ड है, हर विलन की बियर्ड है, पीछे विलन के जो हेंचमैन खड़े रहते हैं उनकी बियर्ड है, हमारे डायरेक्टर सर की बियर्ड है. देखो, सो अभी ये बैड बॉय इमेज बहुत टाइम से चल रहा है. एंड आई थिंक इफ आई एम नॉट रॉन्ग, व्हेन माय जेल मूवी रिलीज्ड 2015, so if I'm not wrong, I set the trend of beard, Radha sir and me, and comes on Indrani now. 3 years back I was shooting in Goa. Stanley sir was there and he came to me and he said, यार हम ये subject बना रहे हैं. And I said it's very interesting. he just gave me the, मुझे बस synopsis दिया था उन्होंने कि this is what we are showing you and see, let's meet again. I came to Hyderabad for one of the shoots. So we met in Taj and sir the storyboard दिखाया मुझे and I was pretty much impressed. And this time sir was with Stanley sir and that's how again sittings हुआ, one more sitting, 2-3 sittings हुई हमारी and we started shooting and I loved the concept what they showed me, storyboard, everything. And मैंने ऐसा कैरेक्टर प्ले नहीं किया था अभी तक, सुपर विलन, बिकॉज हमारे इसमें सुपर हीरोज की फिल्में बहुत बनी है, बट सुपर गर्ल की फिल्म और सुपर गर्ल वर्सेस सुपर विलन, क्योंकि जब पहला पोस्टर रिलीज हुआ था वो सुपर गर्ल वर्सेस सुपर विलन रिलीज हुआ था. इट टुक अस 3 years बिकॉज सी इनका सपना है, विजन एक, और गलतियां हर किसी सबसे होती हैं यार, मतलब बट इन्होंने 3 साल लगाकर चेंज किया. हाँ भाई अभी और अच्छा कैसे कर सकते हैं और इम्प्रूव कैसे कर सकते हैं. तो फाइनली व्हेन ही शोड मी अ ट्रेलर अभी रिसेंटली, मैंने लास्ट ट्रेलर मिस कर दिया था, ट्रेलर लॉन्च भी किया था, वो शूटिंग फॉर माय सीरीज. सो आज मैं फ्री था, मैं आया, मैंने कहा सर आई वुड लव टू कम एंड मीट यू ऑल. तो आई एम हैप्पी नाउ कि इनकी भी सोल को संतुष्टि मिलेगी ना भी कि यार इतनी मेहनत की, ऐसा विजन था और कुछ अलग ऑडियंस को दिखा रहे हैं हम. So yes, I liked the film that time only and I immediately said yes that we are doing this film, sir. So things are in front of you now. Actually, you worked with many co-stars which are having a very good image. So from all the co-stars, I mean, చాలా పవర్ఫుల్ హీరోస్ తో యాక్ట్ చేశారు కదా, సో వాళ్ళలో who you admires more? Ajit sir, my debut in Tamil, Vedalam movie. Ajit sir, he is like my father figure and one thing I learned from him that आप जितने बड़े भी स्टार बन जाओ, सक्सेस को कभी यहाँ मत चढ़ने देना, क्योंकि जिस दिन सक्सेस यहाँ चढ़ गई आप जीरो पर आ जाओगे. दैट पर्सन when he used to come on set, he never goes to his vanity. He comes on set and he said hello to everybody, like help to production, to spot boy, everybody. So I was there in my first day, so he was hello. So he said hello to 150 people. Then he came to me, he said how was your flight, sir? So he called me, sir. It was my first day on Vedalam, like 9 years back. So he's like my father figure and मैंने उन जैसा स्टार नहीं देखा. డైరెక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ జస్ట్ బికాజ్ మనం ఇప్పటి వరకు ఎప్పుడైనా సూపర్ హీరోస్ ఈవెన్ హాలీవుడ్లో చూసుకుంటే కూడా యాంజలినా జోలీ గారు, తెలుగులో మనకి ఎమోషనల్గా సెంటిమెంటల్గానే సినిమాలు తీస్తే లేడీ ఓరియంటెడ్గా అంటే లేడీస్ని తీసుకుంటారు, కానీ మీరు సూపర్ ఉమెన్గా ఫస్ట్ టైం ఒక గర్ల్ని తీసుకొని చేశారు. దానికి ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. అండ్ యాన్యా గురించి మీరు ఇంతకుముందు చెప్తూ స్క్రిప్ట్ వర్క్లో కూడా చాలా హెల్ప్ చేశారు అండ్ మీ తర్వాత తనే అంత వర్క్ తీసుకున్నారు అని చెప్పారు కదా. అండ్ షీ లుక్ సో ప్రిటీ అండ్ చాలా బాగా కనిపిస్తున్నారు. తన గురించి తను ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? చెప్పాను నా తర్వాత సినిమా కథ అంతా ఆమెకే తెలుసు. మీరు ఒక డైలాగ్ సినిమాలో ట్రైలర్లో పెట్టాను, అది ఒక డైలాగ్ ఉంది లాస్ట్లో, ఝాన్సీకి రాని దొంగ దెబ్బ తీయడానికి ఇండియాకి రానని. యాక్చువల్గా డైలాగ్ అది కాదు. నేను స్క్రిప్ట్ మొత్తం రైట్ చేసిన తర్వాత నీ ఫీడ్బ్యాక్ ఏంటని అడిగాను. సార్ మీరు ఒక డైలాగ్ రాశారు, అందులో ఝాన్సీ, ఆమెకి హిందీ తెలుగు రాదు, ఆమెకి అర్థం చేసుకుంది కదా, ఝాన్సీకి రాని అనుకున్నావా దొంగ దెబ్బ అనలేదు, ఝాన్సీకి రాని అనుకున్నావా నన్ను
చంపడానికి ఇండియాకి రాని అన్న. అలా కొద్దిగా ఆ వర్షన్ లేదు ఆన్సర్. అప్పుడు ఆమె నో సార్ అలా చెప్పకూడదు మనం, ఎందుకంటే కొద్దిగా సెంటిమెంట్స్ ఒకటి వచ్చి మనం మీరు డైరెక్ట్గా అలా పెట్టేస్తారు అలాగా. దొంగ దెబ్బ అంటే కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ రాయండి సార్ అది, ఎందుకంటే మనం ఆమె కంటే ఎక్కువ కాదు, ఆమె హౌదా ఉండాలి. పొరపాటున రాసిన డైలాగ్ నేను కరెక్ట్ చేసింది దాన్ని. అప్పుడు వెంటనే ఆమెకు చెప్పాను నేను, సరే నేను వెంటనే దొంగ దెబ్బ తీయటానికి అని రాస్తాను. అప్పుడు ఆమె యాక్సెప్ట్ అంటే మనం ఆమె యాక్ట్ చేయాలి అంటే ఆమె టోటల్గా ఒక డైలాగ్ చెప్పాలన్నా ఆ టోటల్ కన్విన్స్ అయితేనే చేస్తుంది. కానీ కొద్ది తిక్కు ఉంటుంది కాబట్టి చేసింది ఈ సినిమాని. బట్ అంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ డైరెక్టర్ గారు. సో సూపర్ ఉమెన్ అండ్ ఈయన బ్లాక్ బర్డ్. బ్లాక్ బర్డ్ అనేది ఇంకా సినిమాలో ఒక ఫ్లైట్ అది. ఈయన ఈమెన్ ఎల్ట్రామ్యాన్. ఓకే. సో అజయ్ గారి క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అజయ్ గారిది ఏంటంటే మొగాంబో క్యారెక్టర్. మీకు మిస్టర్ ఇండియా సినిమాలో అమరీష్ పురి గారు ఒక క్యారెక్టర్ చేశారు 1985లో. అందులో మిస్టర్ మొగాంబో కిషోర్ ఒకటి చాలా పేరు కాన్సెప్ట్ అది. హీఈస్ గోయింగ్ టు రీక్రియేట్ దట్ హోల్ ఎన్వైరన్మెంట్. అది ఒక బ్లాక్ ఉంటుంది, ఒక 20 minutes ప్లస్. అందులో ఒక సాంగ్ కూడా వస్తుంది. సో ఆయన ఆ రోల్ని చేశారు, అందుకే ఆ మొగాంబో గెటప్లో ఉన్నారు. డెఫినెట్లీ ఇట్ విల్ బి హిలేరియస్ అండ్ థ్రిల్లింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. సో ఆల్ ద 3 generations అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం 3 వెళ్తాయా ప్యారల్గా? అసలు మీరు టైం ట్రావెల్లో కొత్త డెఫినేషన్స్ सर सारा आज ही पूछ लोगे सर, फिल्म तो देख लो यार प्लीज वॉच द सब कुछ स्टोरी आज ही जान लोगे यार. नहीं no it will be lot you will the same dialogue will be सब कुछ रिवील कर रहे हो. मैं रिवील कुछ नहीं कर रहा हूं, कुछ भी नहीं होगा. మీరు డైలాగ్ గుర్తుంచుకోండి, సినిమా చూసినప్పుడు ఇదే డైలాగ్ మీకు వస్తుంది. ఒకళ్ళు అడుగుతారు ఎన్ని పార్ట్స్ అనుకున్నారంటే ఫస్ట్ పార్ట్ ఇది ఎపిక్ 1 అన్నారు, ఎపిక్ 2 అంటే మీరు అనుకున్నప్పుడు టోటల్ ఇన్ని పార్ట్స్ అని ఫస్ట్ పార్ట్ అనుకుంటారు, తర్వాత వెళ్ళే కొద్దీ ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు. ఈ సినిమాకి ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్తో ఒక సబ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఆ సబ్ ప్లాట్కి నేను అనుకున్నది 4 versions ఉన్నాయి. Brother, please make Okay. part 8. Part 8, I will do. We will make 4 parts, 2, 3 and 4. స్టీఫెన్ గారు హాయ్ అండి. చెప్పండి. ట్రైలర్లో సప్తగిరి గారిది ఒక డైలాగ్ ఉంది కదా, అవును, ఇది చూస్తుంటే హాలీవుడ్ బొమ్మలా ఉంది ఆ సినిమా అని. అవును, అంటే అది మీకు అనిపించి మీరు డైలాగ్ పెట్టారా? మీ సినిమా గురించి ఏంటండి అది? అది సినిమాలోనే డైలాగ్. ఇప్పుడు లెట్స్ అస్యూమ్ ఒక పర్సన్ ఫ్యూచర్ నుంచి వచ్చి మీ కాలంలో ఉన్నప్పుడు ఒక భయంకర విజువల్స్ చూపిస్తున్నప్పుడు అది సినిమాలో వచ్చే డైలాగ్, మన కోసం డైలాగ్ కాదు, అది మనం క్రియేట్ చేసిన డైలాగ్. అంటే మేము చూస్తుంటే మీ సినిమా గురించి అన్నట్టు అనిపించింది. అలా అనిపిస్తుంది. అది సెటార్, అది మీరు సెటార్లో కూడా తీసుకోవచ్చు. బట్ అది సినిమాలో డైలాగే. ఇంకోటి సాయి కుమార్ గారు వాయిస్ వాడారు కదా, అవును, ఆ వాయిస్ ఏమైనా క్యారెక్టర్ ఏమైనా ఉందా? లేదు, వాయిస్ ఓవర్ ఒకటే. వీఆర్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ లెటింగ్ హిస్ వాయిస్. ఓకే. ఇంకోటి ఇది దేశానికి సంబంధించిన స్టోరీ కదా, అవును, అంటే ఓన్లీ తెలుగులో తీస్తున్నారా, మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారా ఏంటండి? అన్ని భాషలకు వెళ్తుంది ఈ సినిమా, బట్ స్లోగా వెళ్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఒక దాని మీద ఫోకస్ చేద్దామని మనం తెలుగులో ఉన్నాం. బట్ బేస్డ్ ఆన్ హౌ ద పీపుల్ అందరూ ఎలా డిస్ట్రిబ్యూటర్స్ కానీ ప్రొడ్యూస్ ఈ బిజినెస్ ఎలా రియాక్ట్ అవుతుంది దాన్ని బట్టి మనం వేరే భాషలకి అన్నిటికీ ఫోకస్ చేయాలి. కాబట్టి ఇట్ ఈస్ ఖచ్చితంగా ఈ సినిమాని అన్ని భారతదేశంలో అన్ని లాంగ్వేజెస్ చూడొచ్చు, ఎందుకంటే అన్ని కనెక్ట్ అయ్యే సినిమా. ఆల్రెడీ సూపర్ హీరో సినిమాస్ వస్తున్నాయి, మొన్నే చూసాం జై హనుమాన్ చూసాం, ఇది సూపర్ హీరోయిన్ సినిమా. అవును, అంటే మీ సూపర్ సినిమాస్ ఇప్పుడు హిట్ అవుతాయని ఈ ఫార్ములా తీసుకుని మీరు చేశారా ఏంటండి? లేదు లేదు, ఇది రాసింది 2019లోనే. కాకపోతే అప్పుడు హనుమాన్ అయితే నాకు తెలుసు, అర్జున్ రెడ్డి మా యూఎస్లో అబ్బాయి వాళ్ళు చేసింది. సో అప్పుడు నేను చెప్పాను, నేను సినిమా తీయడానికి వెళ్తున్నా ఇండియా అంటే, అన్న నేను చేస్తాను సూపర్ హీరో అన్నాడు. సరే నువ్వు సూపర్ హీరో అయితే నేను సూపర్ మ్యాన్ తీస్తా, హీరోయిన్ తీస్తా అన్న. సో యా ఇట్ వాజ్ కోఇన్సిడెన్స్. బికాజ్ చూడండి ఎప్పుడు అదే చెప్తున్నాను, ఒక టైంలో చాలా మందికి ఒకే టైప్ ఆఫ్ ఐడియాస్ వస్తాయి, వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రపంచంలో. ఇది దీనికి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఫిలిం. ఇంకోటి విఎఫ్ఎక్స్ కోసం అమెరికా వెళ్ళామని చెప్పారు కదా, ఇక్కడ మన దేశంలోనే ఇక్కడ చాలా. నేను అసలు అమెరికాలోనే ఉంటాను, నేను 15 years యూఎస్లోనే ఉంటాను. నేను ఇక్కడికి వచ్చి సినిమా తీస్తున్నాను కాబట్టి ఇంటికి వెళ్ళి చేసేద్దాం వల్ల ఇక్కడికి వస్తే 1.5 year అవుతుంది. ఇంకోటి నా కంట్రోల్లో ఇండియా యూఎస్లో కంపెనీ పెట్టుకొని నేను వరల్డ్ వైడ్లో వేరే వాళ్ళతో చేయించాను అనమాట. నేను యూఎస్లోనే ఉంటాను. యాక్చువల్ నేను అమెరికా వెళ్ళి చేయించుకోలేదు సినిమాని, నేను యూఎస్లో ఉంటే ఇక్కడికి వచ్చి సినిమా తీశాను. తీసిన తర్వాత విఎఫ్ఎక్స్ యూఎస్లో చేయించుకున్నాను. ఓకే అండి. విషయాలు సంజయ్ గారు June 14th ఈ సినిమాతో వస్తున్నారు, ఆ రోజే మీ కో బ్రదర్ సినిమా కూడా హరం హరా రిలీజ్ అవుతుంది. ఇద్దరు ఒకేసారి వస్తున్నారు. నేనేం రావట్లేదండి, స్టీఫెన్ గారు వస్తున్నారు. అంటే మీరు కూడా వస్తున్నారు, స్క్రీన్ మీద మీరే కనిపిస్తారు కదా. దేర్ ఇస్ ఎనఫ్ స్పేస్ ఫర్ బోత్ ద మూవీస్. ఓకే, ఏం చెప్తారండి అంటే మీ కో బ్రదర్ సినిమాతో పాటు దేర్ ఇస్ ఎనఫ్ స్పేస్ ఫర్ 2 movies కదా.
there are theaters enough space for 2 movies, so it's fine. Okay, and wish all the best. कबीर सिंह जी हाय सर गुड evening, sir. गुड आफ्टरनून अच्छा ये Good afternoon, sir. 2014-15 में बड़ा हीरो का साथ लाइक पवन कल्याण बालकृष्ण का साथ काम किया सो उसके बाद छोटा काम फिल्म्स में बनाया सो इतना हाई नहीं आया एंड 10 साल में आपका करियर तेलुगु में कैसे लग रहा है यार फॉर मी ये क्वेश्चन छोटा बड़ा मैं इसको मानता नहीं हूँ क्योंकि आई ऑलवेज गो फॉर कंटेंट कि मुझे अगर कंटेंट अच्छा लगता है तो मैं 50 लाख की फिल्म भी करता हूँ और मैं 10 करोड़ की फिल्म भी करता हूँ और 100 करोड़ की फिल्म भी करता हूँ सो आई वांट टू सम अप दिस थिंग कि मेरी 100 करोड़ की फिल्म भी फ्लॉप हो गई अटर फ्लॉप और मेरी 1 करोड़ की फिल्म में भी 10 करोड़ मारे हैं सो आई ऑलवेज गो फॉर कंटेंट और मेरा करियर ऐसा यार कि in 9 years I have done 70 movies and Malayalam I just debuted with Mammootty sir and second film is opposite Tevinu coming and now third Unni Muthukan. Telugu I did few films small also but I'm not regretting at all. मुझे content अच्छा लगा sometime it works sometime it didn't work so I'm a small town boy brother और मैंने कभी नहीं सोचा था कि मैं यहाँ तक आ जाऊंगा कि एक स्मॉल टाउन बॉय 36 साल की उम्र में 70 फिल्में कर लेगा जो पूरे जीवन में एक्टर कर पाते हैं पूरे लाइफ टाइम में कर पाते हैं एंड बॉम्बे जैसे शहर में मैंने घर बना लिया मैं आई एम वेरी मच हैप्पी माई फैमिली इज वेरी हैप्पी सो व्हेन माई डैड कीप्स अ हैंड हियर सो मुझे बहुत प्राउड फील होता है यार तो मैंने बहुत अचीव किया इन पिछले 9 सालों में एंड एक्टर के लिए क्या होता है ना कि यार एक फिल्म होती है मैंने जिल यू नो माई एंट्री इन तेलुगु सिनेमा हाउ आई केम So, in the history of South cinema, when I entered in Telugu cinema, 7 days के अंदर मैंने 11 फिल्में साइन की थी, जो कि आज तक तेलुगु सिनेमा में कभी नहीं हुआ कि एक विलन आया एंड 7 दिन के अंदर 11 फिल्में साइन की उसने. So, I'm all thankful to all my directors, producers, my co-actors कि जिन्होंने इतना सपोर्ट किया मुझे यहाँ तक लाने में. So, मेरा ग्राफ बीच में ये था, थोड़ा ये आया, अभी ये हो गया है. And I'm a young boy, 36 years. So I have whole life now. So अब जब आपका support रहेगा, तो we like your acting and you said that you are debuting as a lead character. Yes, now. That film will be coming into the Telugu also? No, that's a Hindi OTT. That's a series. Okay. That's a series, and I finished last year. I finished my Hindi film opposite Sunny Deol, Sanjay Dutt, Mithun Raj, Jackie Shroff. It's Ahmed Khan Productions, Z Studios film. It's a very big debut for me in Bollywood. So that film is also coming. That's a Hindi debut and Hindi OTT. I'm coming as a hero, as a police officer now. Just shooting going on. This is a look. So graph आप देख लो यार बॉलीवुड में. It's just कि मैंने start साउथ से किया. I wanted to start from south. मैंने लोगों को अपना काम दिखाया. So I'm getting good calls now. Even तेलुगु से मुझे calls आ रही हैं. It's just I'm bit choosy right now because I've shown my acting. अभी मैंने लोगों को अपना काम दिखा दिया कि यार दिस इज व्हाट और दिस इज न्यू लुक सो आई एम वेटिंग फॉर अ गुड सब्जेक्ट नाउ इन तेलुगु That new look is looking like a year can do a hero film lead character son waiting for that सर जैसा सही सर सो और यार आई एम वेरी हैप्पी मेरे लिए मेरी फैमिली की खुशी है वो खुश हैं तो मैं खुश हूँ यार तो उनकी आंखों में मेरे लिए बहुत खुशी है तो मैं खुश हूँ यार ऑल द बेस्ट सर प्रोड्यूसर Hi sir. You can anyone both. Telugu మాట్లాడతారా లేదా మీరు English or Hindi? Okay. And June 14th you are planning to release. So that's how many languages will be releasing? For only Telugu first. Yes. We are working on now. Just releasing on Telugu. अभी तो एक ही में. Okay. All the best. Sir, directs. సో ఏంటంటే బుజ్జి ఆల్రెడీ మాకు అనౌన్స్మెంట్ అయ్యింది సో మీరేమో ఇప్పుడు చూపించారు ట్రైలర్లు ఇప్పుడు దాకా మాకు తెలియదు బుజ్జి అని మీకు కూడా రోబోట్ ఉందని సో ఎక్కడ దానివల్ల మీ మూవీకి ఏమన్నా కొంచెం ఇంపాక్ట్ పడిద్దని మీరు ముందుగానే వస్తున్నారా లేకపోతే ఏంటి సార్ సార్ ఫస్ట్ థింగ్ కొద్ది క్లారిఫికేషను మే 11th మేము మినీ గ్లిమ్స్ ఆఫ్ హ్యాపీని రిలీజ్ చేసాం మే 11th మే 17th వాళ్ళు రిలీజ్ చేశారు సో 1 week డిఫరెన్స్ ఉంది మేము ఫస్ట్ వచ్చేసాం ఆల్రెడీ సో కాకపోతే మీ దగ్గర వచ్చుండకపోవచ్చు మా స్మాల్ ప్రమోషన్ అవ్వచ్చు అంత రీచ్ ఉండకపోవచ్చు మాది బట్ ప్రీవియస్ 11th వీ ఆల్రెడీ రిలీజ్ అవర్ గ్లిమ్స్ ఆఫ్ అవర్ హ్యాపీ యా వీ కేమ్ ఫస్ట్
అండ్ అఫ్ కోర్స్ మేము 2022లోనే నేను నా క్యారెక్టరైజేషన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు రోబోట్ తోటే ఆ అమ్మాయిని క్యారెక్టర్ని రివీల్ చేసాం మేము 22 జనవరిలోనే చేసాం. 22 జనవరి 7th చేసాం. ఒకసారి చెక్ చేసుకుంటే అయిపోతుంది. యా. అండ్ అలాగే ట్రైలర్ చూస్తే గ్రాఫిక్స్ పరంగా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది సార్. సో కల్కి తర్వాత రావచ్చు అంటే ఇప్పుడు 20 days ఉంది. సో 22-23 days ఉంది ఇప్పుడు కల్కి రావడానికి. మళ్ళీ థియేటర్స్ సో మొత్తం పెద్ద మూవీ కాబట్టి ఎక్కువ మీ మూవీ కొంచెం త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కల్కి తర్వాత రావచ్చు కదా. మన బడ్జెట్ ఎంత ఉంటుంది? 1-2% ఆఫ్ దెమ్, దట్స్ ఇట్. సో వాళ్ళ బడ్జెట్కి 1-2% మంది. 2 weeks is more than enough for us to get out. Jay garu, 2 questions. So, directors have said that you just said, okay, I'll do the film with you, I'll produce. Which confidence gives you this actually? Without listening story, you accepted it, or else after listening story only you accepted? See, मैं आपको बेसिक चीज़ बताता हूँ. पहला तो दिल मिलना चाहिए किसी भी साथ काम करना, और he is so much passionate about it. It doesn't matter how movie is going up or down or whatever, but यदि आप इसका dedication देखोगी तो you would love it. You can do anything by seeing his dedication. So that's what I have got the positive feeling, and we connect pretty well. उस वजह से मैंने बोला, and obviously I do invest in lot of companies, तो कुछ ऊपर हो जाए नीचे हो जाए that's not a big deal. But जब दिल की सुनते हो तो अच्छा ही होता है. So that's what I thought about it. I do lot of real estate investment, startup में भी invest करता हूँ US में, so I take risk. लेकिन risk is different thing with the business, but the another thing is to make sure that you are listening to the other person. That's important. Thank you. Sanjay garu. Yes, Sanjay garu. సార్ యాక్చువల్లీ మీ యాక్టింగ్ చాలా సెటిల్డ్గా చాలా కామ్గా మీరు అంత డిసిప్లైన్గా కనిపిస్తారు. అంత డిసిప్లైన్గా స్క్రీన్ మీద కూడా మేము చూస్తూ ఉంటాం. సో నిజంగా అది అందరికీ ఉంటుంది ఆడియన్స్కి. అంత సెటిల్డ్గా యాక్ట్ చేయడం చాలా తక్కువ మందికి అది హ్యాబిట్లా ఉంటుంది. సో మీరు మీ ఫ్యామిలీలోనే చాలా స్టార్స్ అందరూ ఉన్నారు. ఆ స్టార్స్కి చాలా ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు గారి గురించి మీకు బాగా నచ్చే విషయం ఏంటి? మహేష్ బాబు గురించి ఏం నచ్చిందా? నాకు అన్నీ నచ్చింది. వాట్ ఇస్ దేర్ నాట్ టు లైక్? ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్. ద వే హీ లుక్స్, హిస్ డెడికేషన్, హిస్ యాక్టింగ్, హిస్ ప్యాషన్. దేర్ ఇస్ నథింగ్ నాట్ టు లైక్ అబౌట్ మహేష్. Thank you so much, and thank you media for your questions. Thank you so much, and yeah, all the very best stage మీద ఉన్న వాళ్ళందరికీ. June 14th బిగ్గెస్ట్ డే. డెఫినెట్లీ ఆ బిగ్గెస్ట్ సౌండ్, సక్సెస్ సౌండ్ వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి సినిమాని ఆల్వేస్ బ్లెస్ చేసే ప్రజలు అందరూ, ప్రేక్షకులందరూ, సినిమాని అభిమానించే ప్రేక్షక దేవుళ్ళందరూ వచ్చి ఆశీర్వాదం అందించవలసిన కోరుకుంటున్నాం. అండ్ అలాగే మీడియా కూడా ప్రేక్షకులకి అండ్ ఈ సినిమాకి వారధిలా ఉండి సూపర్ ప్రమోషన్స్తో చేర్చాలి వాళ్ళ వరకు అని కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సేవ్ ద డేట్, ఇంద్రాణి, June 14th.